ఒక్కరు అంటే కనుక యాజ్ యాజ్ ఆఫ్ నౌ మనము ఇప్పుడు లెట్స్ టీ హోమ్స్ లో జర్నీ చేసిన ఒక సీనియర్ లీడర్ ఒక 3,000 గజాలు 4,000 గజాలు సేల్ చేసి ఉన్నాడు. ఆ రోజు కమిషన్ వచ్చేస్తుంది. ఫైన్. వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి ఆ అమౌంట్ ని వాళ్ళు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఆ రోజు ఖర్చు చేసుకోవచ్చు. బ్యాక్ నుంచి మళ్ళీ మన డే వన్ కి వచ్చాడంటే కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవ్వట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, కొత్త సర్కిల్ వాళ్ళకి రావట్లేదు. ఈ కొత్త సర్కిల్ వాళ్ళు తెచ్చుకోవాలి అంటే ఒక మంచి ప్రోడక్ట్ వాళ్ళ చేతిలో ఉండాలి. కాన్వర్సేషన్ ఒక కస్టమర్ తో స్టార్ట్ చేయాలి అంటే ఇంకా నేను ప్రాక్టికల్ సినారియో చెప్తున్నాను. మీరు ఒక బ్యాగ్ తగిలించుకొని ఒక పాంప్లెట్ బ్యాగ్ లో పెట్టుకొని వెళ్ళడం మొదలు పెడతారు కదా ఒక కస్టమర్ దగ్గరికి. మీరు బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఒక పాంప్లెట్ కానీ ఒక బ్రోచర్ కానీ తీసి స్టార్ట్ చేయకముందే వీళ్ళు స్టార్ట్ చేసేసారు మార్కెటింగ్. రియల్ ఎస్టేటా, మేము ఆల్రెడీ ఒక ప్లాట్ కొన్నాము, లేదా నాట్ ఇంట్రెస్టెడ్, ఇంకొకసారి చూద్దాంలేండి, ఆల్రెడీ కొనేసాము. ఇలాంటి మాటలు విన్నారా? ఇంటరాక్టివ్ గా ఉండాలి. ఇంటరాక్టివ్ ఉంటేనే నాకు ఎనర్జీ ఉంటుంది. ఎస్ సార్, ఎస్. ఎస్. అప్పుడు మీకు వచ్చిన ఒపీనియన్ ఏంటి? యా. సో మనకు అలాంటి ఫీడ్బ్యాక్ అయితే ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటది. అసలు మన కాన్వర్జేషన్ స్టార్ట్ అవ్వక ముందే వీఆర్ గెటింగ్ ఏ బిగ్ నో. మనం ఏ తపనతో వెళ్తాము మనకు తెలుసు. మన మార్నింగ్ నుంచి కస్టమర్ పక్కా మంచి రెఫరెన్స్ ఇస్తాడు, వెళ్తాము, మంచిగా డీల్ అవుతుందనే ఉద్దేశంతో వెళ్తాం. బట్ మన దగ్గర నుంచి మన మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయినప్పుడు కానీ, మన మీద ఒక సేల్ ప్రాస్పెక్టివ్ ఆల్రెడీ ఒక కస్టమర్ కి జనరేట్ అయినప్పుడు కానీ, మనం ఫుల్ ఫ్లెడ్జ్ గా ఒక ప్రోడక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఒకవేళ చెప్పినా సరే వాడు హాఫ్ మైండ్ మాత్రమే వింటాడు. వాని ఇంటెన్షన్ ఏంటి, మన అక్కడ నుంచి లేసి వెళ్ళడం, అంతే కదా. ఏదో బలవంతంగా వింటున్నాడు. మనము డిపెండెన్సీ ఎప్పుడైతే కస్టమర్ ని మన వైపు పెంచుకోగలుగుతామో వాడు మనం చెప్పినట్లు కస్టమర్ వింటాడు అనేది నాకు ఆ రోజే అర్థమైంది. అంటే వాడికి అవసరం ఉన్న ప్రోడక్ట్ నా దగ్గర ఉండాలి. యాజ్ ఆఫ్ నో మన మార్కెట్ లో ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాని రిక్వైర్మెంట్ కి ఫిట్ చేస్తున్నాం. అవునా కదా? రైట్. మన దగ్గర ఏం ఏం ప్రోడక్ట్ ఉంది, ఓపెన్ ప్లాట్ ప్రోడక్ట్ ఉంది. వాడి దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ కి మనం ఫిట్ చేయడం మొదలు పెడుతున్నాం. అంటే నా దగ్గర ఉన్న అసెట్ ని వాడికి ఆలోచన ఉన్నా లేకపోయినా ఒక ఇన్వెస్ట్మెంట్ కి ఫిట్ చేస్తున్నాం. ఇదేంటి, ఇంజెక్షన్ లాగా బలవంతంగా ఇంజెక్షన్ ఇస్తున్నాం. వాడికి రిక్వైర్మెంట్ ఉందా లేదా, ఆల్రెడీ మనకి ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ అంటారు, నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. స్టిల్ మన దగ్గర అసెట్ అక్కడే ఉంది, ప్రోడక్ట్. ఎంతసేపు అది చెప్పడం మొదలు పెడుతున్నప్పుడు అసలు రియల్ ఎస్టేట్ మీదనే ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉంది. అలాంటి వాటి దగ్గర నుంచి మన బిజినెస్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది మోస్ట్ టిపికల్ ప్రాసెస్ అన్నమాట. ఈ ప్రాసెస్ ని ఓవర్కమ్ అవ్వడానికి వానికి నిత్యం లైఫ్ లో వాడు దేని ఖర్చు పెడుతున్నాడు అన్నది ఆలోచన చేయడం మనం మొదలు పెడితే వాడు లైఫ్ స్టైల్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అదే మొబైలే కదా వాడుతున్నది, కానీ 2 years ఒకసారి ఎందుకు అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు? ప్లాటు అదే. ఇఫ్ యూ కంపేర్ ద డిఫరెంట్ అసెట్స్, ప్లాటు అదే, ఫోను అదే. ఐఫోన్ లో 17 మోడల్ వచ్చినా 18 మోడల్ వచ్చినా అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అవునా కదా? అదే ప్లాట్ మనము ఈస్ట్ హైదరాబాద్ లో ఒక వెంచర్ లో చెప్తున్నాం, ఇంకో వెంచర్ లో ఇప్పుడు ఐఫోన్ అనేది ఇస్ నాట్ ఏ స్మాల్ ప్రోడక్ట్. 1,00,000 2 లక్షలు పడుతుంది కదా మొబైల్ కూడా. బట్ కస్టమర్ అది అప్గ్రేడ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇట్స్ అబౌట్ లైఫ్ స్టైల్ మీద వాడు ఎంత అయినా ఖర్చు పెట్టుకోగలుగుతాడని అర్థమవుతుందా? ఓన్లీ మనం అనుకుంటున్నాం రియల్ ఎస్టేట్ మాత్రమే లక్షలలో ఉంటుంది. వాళ్ళు కరెక్ట్ గా వేసే అవుట్ఫిటే లక్షలలో ఉంటుంది, కరెక్ట్ కస్టమర్ మీరు పట్టుకుంటే. వాడు యూజ్ చేస్తున్న 4 వీలరే లక్షలలో ఉంటుంది. అవునా కదా? కానీ 3 years ఎస్, ఒకసారి ఎస్, 4 years ఒకసారి అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే ఇష్టపడుతున్నాడా? ఎస్, అవును, అవును. ఎస్, ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఈ పాయింట్ ని? ఎస్, ఎస్, మైసెల్ఫ్. సో ప్రోడక్ట్ ఉంది, వాని రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం మన ప్రోడక్ట్ ని డిజైన్ చేసుకోవాలి. ఓపెన్ ప్లాట్ కేటగిరీ అయిపోయింది, ఆ జమానా అయిపోయింది. యాజ్ ఆఫ్ నో మనం ఏ జనరేషన్ కి అమ్ముతున్నాం అనేది ఇంపార్టెంట్. మీ ఇంట్లో లెట్స్ సే 25 to 30 years ఏజ్ వాళ్ళు ఉన్న కిడ్స్ కానీ, లైక్ రీసెంట్ గా జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు కానీ దేనికి ఇష్టపడుతున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఏ ప్రోడక్ట్ మనము లైఫ్ స్టైల్ తో పాటు వాళ్ళకు ఒక ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు ఎక్కువ శాతం జనాలు కన్సిస్టెంట్ రిటర్న్స్ రావడానికే కదా ఇబ్బంది పడుతున్నారు. జాబ్స్ వచ్చినా సరే అదర్ వేస్ కి ఎందుకు చూస్తున్నారు? మనకి ఏంటంటే ఆ లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ ఎర్నింగ్ ఉండడం వరకు వాడు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి స్టార్ట్ చేశాడా ఎర్నింగ్ కోసం? అది కూడా కన్సిస్టెంట్ గా లేకపోగా ఇప్పుడు మనమే ఉన్నాం, చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ లో మనము లెట్సే మీరే ఉన్నారు సార్, ఆర్మీ నుంచి వచ్చారు లోకేశ్వరరావు గారు. వీళ్ళు ఏం చేశారు, అక్కడ హార్డ్ ఎర్నింగ్ మనీ తీసుకొచ్చి మనం ఒక ప్లాట్ మీద పెట్టారు. వాళ్ళకి ఆల్రెడీ అక్కడ వస్తున్న పెన్షన్ ఇస్ ఫైన్. దాని తర్వాత ఇక్కడ ఓపెన్ ప్లాట్ మీద పెట్టడం వల్ల ఏమవుతోంది, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతోంది. అది గ్రోత్ అయిన తర్వాత లిక్విడేట్ చేసుకోవడం ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. లిక్విడేట్ అంటే క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసుకోవడం. పోనీ ఎవరినో పట్టుకొని మనకు 1,00,000 అవసరం ఉందనుకుంటే 10 లక్షలు దాన్ని తాకట్టు పెట్టలేము. బ్యాంకు వాడా తీసుకోడు. తెలిసిన వాళ్ళు అప్పు చేసుకున్న ₹1,00,000 గురించి 10 లక్షల ప్రాపర్టీ తాకట్టు పెట్టలేం కదా. సో డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడు ఏమవుతోంది, బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇక్కడ
మనకు సోర్స్ ఆఫ్ ఎర్నింగ్ ఒకటే ఉండి దాని మీద లోడ్ పడనంత వరకు మనం అది గ్రో అవ్వడానికి అవకాశం ఇస్తున్నాం. ప్రాక్టికల్ సినారియో మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే లోడ్ పడడం మొదలవుతుందో మనకు ఏది బర్డెన్ గా ఉందో అది అమ్మడానికి మొదలు పెడతాం. అంటే మనకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఏది అనిపించిందో అది సేల్ చేయడానికి ఇష్టపడతాం. అది సేల్ చేయడానికి అంత కంఫర్టబుల్ గా లేదు కదా. సో ఈ ఒపీనియన్ ఇప్పుడున్న జమానా ఎలా ఉందంటే నెక్స్ట్ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్లుని ఈ మంత్ శాలరీతో కడుతున్నారు. అవునా కదా? దిస్ ఇస్ ద మోస్ట్ యాక్సెప్టెడ్ థింగ్ కదా. వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ స్కోప్ ఎక్కడ ఉంది ఇక్కడ? అదే ఇన్వెస్ట్మెంట్ ని వాళ్ళ లైఫ్ స్టైల్ ని యాడ్ చేస్తూ ఒక ప్రోడక్ట్ లో కన్సిస్టెంట్ రిటర్న్స్ ఏది ఇవ్వగలుగుతుందని ఆలోచన చేసినప్పుడు రిసార్ట్ అనేది నాకు మైండ్ లోకి వచ్చిన ఫస్ట్ థాట్. సో ఒక రెవెన్యూ మోడల్ ని బేస్ చేసుకొని ఒక ప్రోడక్ట్ ని డిజైన్ చేస్తున్నాం ఇక్కడ. అందరూ ఏం చేస్తారంటే ప్రోడక్ట్ ని మన రెవెన్యూ మోడల్ ని వచ్చేటట్టు డిజైన్ చేసుకుంటారు. అది రాంగ్ కాన్సెప్ట్. ఇంజనీరింగ్, రివర్స్ ఇంజనీరింగ్ అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. మీకు తెలుసా? లైక్ ఎడ్యుకేషన్ లో మనకు ఇంజనీరింగ్ ఉంటుంది, రివర్స్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్ అంటే ఒక ప్రోడక్ట్ ని రెడీ చేసుకొని మల్టిపుల్ బిజినెస్ గా ఫిట్ చేసుకోవడానికి ఇంజనీరింగ్ అంటారు. రివర్స్ ఇంజనీరింగ్ అంటే మనం ఆల్రెడీ రెవెన్యూ మోడల్ ని డిసైడ్ చేసేసుకొని అక్కడ నుంచి ప్రోడక్ట్ ని డిజైన్ చేసుకోవడం. సో ఇప్పుడు నేను ఎంచుకున్న మోడల్ ఏంటంటే మనకు రెవెన్యూ మోడల్ ఈస్ ఫిక్స్డ్, టార్గెట్ ఆడియన్స్ ఈస్ ఫిక్స్డ్. మనకి దీనికి తగ్గట్టే మనం ఈ హాస్పిటాలిటీ ప్రాజెక్ట్ అంటే రిసార్ట్ ప్రాజెక్ట్ మనం ఎప్పుడైతే కట్టుకోవడం మొదలు పెడతామో వీళ్ళ ఆలోచన విధానాన్ని మనం ముందే ఫిక్స్ చేస్తున్నాం. మన కాన్సెప్ట్ రిసార్ట్ ఒక మెయిన్ ట్యాగ్ లైన్ ఏంటి? ఇన్వెస్ట్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. ఎంతమంది చూసారు బ్రోచర్ మంది? చూసారా? యూ క్యాన్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఇన్వెస్ట్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ అంటే ఈ ప్రోడక్ట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్లే. ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయడం ఎలా అవుతుంది, ఆ ప్రాసెస్ ఎలా అవుతుంది అంటే లెట్స్ మీ ఇంటికి బంధువులు వచ్చారు. మీరు కొన్న ఓపెన్ ప్లాట్ ని ఎక్కడో ఊరు బయట ఉన్న 60-70 కిలోమీటర్స్ దాటి ఒక ఫ్యామిలీని తీసుకెళ్లి చూపించారు అనుకోండి. అక్కడ మీరు 4 చైర్లు వేసుకొని భోజనం చేయడానికి స్కోప్ ఉందా? నో రైట్. ఇంటరాక్టివ్నెస్ ఉండదు మిస్ ఉండదు అవుతుంది. ఉండదు 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 అదేం సార్, ఉండదు ప్రోడక్ట్ సార్. మందే కదా. మన ప్రోడక్ట్ అయినా కూడా అక్కడ ఆపర్చునిటీస్ లేవు కదా కూర్చొని ఇది చేసుకుంటానికి. ఉండదు. సో మనం ఏదైనా ఒక అసెట్ ఎందుకు కొంటాము? మనం గౌరవంగా మన ఫ్యామిలీలో చెప్పుకోవడానికి. మన బంధువులు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి ప్రోడక్ట్ నాకు ఉందని చెప్పినప్పుడు ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో, మన పేరెంట్స్ దగ్గర మా ఎస్ అబ్బాయి ఇలాంటిది కొన్నాడు అనుకున్నప్పుడు వాళ్ళ మాటల్లో విన్న మనకు సంతోషం కలిగిస్తుంది కదా. ఎస్ ఎస్ అవును. అందరం హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నాము. హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నామంటే డెఫినెట్ గా మన ఇంటికి మన రిలేటివ్స్ వన్స్ ఇన్ వైల్ అయితే వస్తారు కదా ఇన్ ఇయర్. వస్తారు వస్తారు తప్పకుండా. అలాంటి రిలేటివ్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రోడక్ట్ ని గౌరవంగా వాళ్ళకి చూపించుకోవడానికి, అక్కడ ఒక రోజు లావిష్ బఫే తినడానికో లేకపోతే కంఫర్టబుల్ గా టెంపుల్ విజిట్ చేయడానికో ఒక కంఫర్టబుల్ ప్లేస్ అంటూ ఉంటే ప్రతిదీ మనీ ఎర్న్ చేస్తారని నేను చెప్పాను. కానీ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో ఇది మనీతో పాటు మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ తో పాటు మీకు నేమ్ తెచ్చే ప్రోడక్టే ఇది. నేను కస్టమర్ ప్రాస్పెక్టివ్ లో చెప్తున్నాను. అదే ఏజెంట్ ప్రాస్పెక్టివ్ లో నేను చెప్పాలి అంటే నేను మీ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసే ప్రోడక్ట్ ఇది అంటాను. ఎందుకు లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేసే ప్రోడక్ట్ ఇది అంటాను అంటే మీకున్న ఎలైట్ సర్కిల్ ని మీరు పెంచుకోకుండా మీకు లాంగ్ టర్మ్ లో కంటిన్యూగా బిజినెస్ రాదు. నేను చెప్తున్న పాయింట్ బోల్డ్ స్టేట్మెంట్, మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. మీకున్న లైఫ్ స్టైల్ ని మీరు అప్గ్రేడ్ చేసుకుంది హయ్యర్ ఎలైట్ కస్టమర్ సర్కిల్ ని మీరు రీచ్ అవ్వలేరు. అలా రీచ్ అవ్వాలి అంటే కనుక మీకు వాళ్ళకి ఏ ప్రోడక్ట్ అవసరమో అలాంటి డిపెండెన్సీ మీ ప్రొఫైల్ మీద మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్కూల్ ప్రిన్సిపల్ లేకపోతే హెడ్ మాస్టర్ లేదంటే హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ లాంటి వాళ్ళకి ఒక డెసిషన్ మేకర్ కు మీరు రీచ్ అవ్వాలి అంటే అలాంటి వాళ్ళే రేపు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హయ్యర్ మేనేజ్మెంట్ ఇన్ ఈచ్ ఇన్స్టిట్యూషన్. అలాంటి వాళ్ళని మీరు రీచ్ అవ్వాలంటే ప్రతిసారి మీరు పాంప్లెట్ తీసుకొని రీచ్ అవ్వకూడదు. మన దగ్గర ఉన్న హాస్పిటాలిటీ ప్రోడక్ట్ ఒక స్కూల్ ఎక్స్కర్షన్ మా దగ్గర ఆపర్చునిటీ ఉంది. వీఆర్ ద ప్రౌడ్ ఓనర్స్ ఆఫ్ దిస్ రిసార్ట్. మాకు తెలిసిన వాళ్ళది లేకపోతే ఇది మా కంపెనీది రిసార్ట్ అని చెప్పి మీరు రీచ్ అవ్వాలి. అక్కడ స్కూల్ ఎక్స్కర్షన్స్ ఎప్పుడైతే జరుగుతుంటాయో హైయర్ మేనేజ్మెంట్ అనేది మీకు పరిచయాలు అవుతుంది. ఈ పరిచయాల నుంచి కాన్వర్జేషన్ స్టార్ట్ చేసి రియల్ ఎస్టేట్లోకి తీసుకెళ్ళాలి. మీరు ఇప్పటిదాకా నేను ఎవరికి రీచ్ అవ్వాలి అనే క్వశ్చన్ ఉంటుంది కదా మైండ్ సెట్ లో. నా దగ్గర బ్రోచర్ ఉంది, బ్యాగ్ ఫుల్ ఉంది, ఎవరికి వెళ్ళి రీచ్ అవ్వాలి? అన్ని చోట్ల నోనే పడుతుంది కదా మీరు. ఎందుకంటే కాన్వర్జేషన్ పాజిటివ్ గా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మీకు నో పడుతుంది. ఇప్పుడు స్కూల్ వాడికి ఎస్ ఎక్స్కర్షన్ ఈజ్ మ్యాండేటరీ. మనం చెప్పినా చెప్పకపోయినా సమ్ అదర్ ప్లేస్ క్వాలిటీ ఎవ్రీ స్కూల్ అట్లీస్ట్ 3 months ఒకసారి ప్లాన్ చేస్తారు ఎక్స్కర్షన్స్. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేది చిన్న ప్రోగ్రామ్. ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రోగ్రామ్ అయినా, ఒక కార్పొరేట్ కనెక్ట్ మీటింగ్ అయినా, మ్యూజికల్ నైట్ మస్తీ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ అయినా, ఎంజాయ్మెంట్ రిలేటెడ్ అయినా, రిసార్ట్ ఇస్ ఆల్ అబౌట్ లగ్జరీనెస్. ఈ లగ్జరీనెస్ ప్రతి ఒక్కరు కోరుకుంటారా? కరెంట్ జనరేషన్ ఉన్న వాళ్ళు
ఈ లగ్జరీనెస్ కోరుకున్న పీపుల్ కి అలాంటి ప్రోడక్ట్ మన చేతిలో ఉన్నప్పుడు మనకు ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. ఈ ఆపర్చునిటీని బేస్ చేసుకొని మీరు రియల్ ఎస్టేట్ చేయాలి. మీకు ఎలా చెప్పాలి సింపుల్ గా అంటే, టెంపుల్స్ కి వెళ్ళడం టెంపుల్స్ కు వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ గ్రూప్ లో. టెంపుల్స్ లో ప్రసాదం పెడతారు కదా. ఎస్ పెడతారు. నేను చెప్తున్నది ఏంటంటే మినిమం సర్వైవల్ నీడ్ ఈ రిసార్ట్ నుంచి మీరు డైలీ బేసిస్ మీద ఏం చేసుకుండేది. దేవుణ్ణి వరం అడిగితే దానికంటే పెద్దదే ఇస్తారు కదా మనకి. సో రియల్ ఎస్టేట్ లో కన్వర్షన్ చేసుకోవడం అంటే వాళ్ళతో బిజినెస్ చేయించడం. అర్థమైంది. మీరు ప్రసాదం తీసుకొని నాకు సాటిస్ఫైడ్ అయింది అంటే దిస్ ప్రోడక్ట్ మీకు కాదు. అర్థమవుతుందా? ప్రసాదం తీసుకొని కడుపు నిండింది అనుకుంటే ఈ ప్రోడక్ట్ డిజైన్ చేసిన పర్పస్ అది కాదు. ఇక్కడి నుండి మీకు అలాంటి కస్టమర్స్ ని మీరు దేవుడు వరం ఇవ్వడం అంటే ఏంది, రియల్ ఎస్టేట్ లో సేల్ కన్వర్ట్ అవ్వడం. అట్లా మీరు అంత డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, లెట్స్ ఒక 4-వీలర్ షోరూమ్ ఉంది, వాళ్ళని రీచ్ అవ్వచ్చు. ఒక గోల్డ్ షాప్ ఉంది, వాళ్ళని రీచ్ అవ్వచ్చు. లైక్ ఒక మంచి క్లాతింగ్ షాప్ ఉంది, వాళ్ళని రీచ్ అవ్వచ్చు. ఒక స్కూల్స్ ని రీచ్ అవ్వచ్చు, ఒక ఇంజనీరింగ్ కాలేజెస్ ని రీచ్ అవ్వచ్చు. ఒక గవర్నమెంట్ లో వర్క్ చేస్తే, లైక్ ఒక మున్సిపాలిటీలో వర్క్ చేస్తే వాళ్ళ యాడ్స్ కూడా మనం రన్ చేస్తాం రిసార్ట్ లో, వాళ్ళని రీచ్ అవ్వచ్చు. సో ఇంత వేరియేషన్ ఆఫ్ గ్రూప్స్ మీ ముందర ఉన్నప్పుడు ఎవరికి రీచ్ అవ్వాలనేది మీకున్న మైండ్ సెట్ ప్రకారం మీరు రీచ్ అవుతూ ఉండాలి. మీ అల్టిమేట్ టార్గెట్ ఏంది, రియల్ ఎస్టేట్ కన్వర్షన్ చేయడం. దానికన్నా ఫస్ట్ స్టెప్ ఏంటి, మీరు బ్రోచర్, మీ చేతి నుంచి బ్రోచర్ లాస్ట్ లో తీయాలి. ఎప్పుడు తీయాలి, కాన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత, వాళ్ళతో మనం డిపెండెన్సీ పెంచుకున్న తర్వాత ఇవ్వాలి. అర్థమవుతుందా లేకపోతే కొంచెం స్పీడ్గా వెళ్తున్నానా? లేదు బాగానే చెప్తున్నారు, కరెక్ట్ చెప్తున్నారు. ఆడియో కరెక్ట్గా ఫ్లో వెళ్తుందా? బాగుంది, బాగా రైట్. ఫ్లో బాగుంది. సో నేను ఇప్పుడు మనకు నెక్స్ట్ ఈ క్వశ్చన్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఎందుకు ఈస్ట్ హైదరాబాద్ అన్నారు. సో ఒక ప్రోడక్ట్ ని డిజైన్ చేసేటప్పుడు మినిమం సక్సెస్ రేట్ ఎక్కడ ఉంటుంది అనేది నేను చూస్తాను. అంటే మినిమం పాస్ అయితే అవ్వాలి కదా, 100 రాకపోయినా పర్వాలేదు. ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు నేను ఇది పక్కా పాస్ అవుతున్నాను అన్న కాన్ఫిడెన్స్ మినిమం ఉండాలి కదా మనకి. దానిపైన కదా 100/100. సో సిమిలర్ వేలో మన హైదరాబాద్లో మనం సెటిల్ అయ్యి ఉన్నాము అంటే కనుక డెఫినెట్ గా మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం రావచ్చు, సెకండ్ టైం రావచ్చు. ప్రతిసారి ఇలానే అవుతుంది. ఈసారి టెంపుల్కి నన్ను తీసుకెళ్తారని అడుగుతారా మనల్ని? ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళు, పెద్దవాళ్ళు డెఫినెట్ గా వాళ్ళకి ఒక పబ్బుకు తీసుకెళ్ళలేము, ఇంకోటి తీసుకెళ్ళలేము. పెద్దవాళ్ళని అయితే సాటిస్ఫై చేయడానికి టెంపుల్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ విజిటెడ్ ప్లేసెస్ కదా. ఈ మోస్ట్లీ ఫ్రీక్వెంటెడ్ ప్లేస్ ఇస్ ద మినిమం గ్యారంటీ థింగ్. నెక్స్ట్ ఈస్ట్ హైదరాబాద్ లోనే ఎందుకు అంటే కనుక, ఈస్ట్ హైదరాబాద్ మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే వరంగల్ కి హైదరాబాద్ కి ఇది ఉన్న స్ట్రెచ్ లో, సో నెక్స్ట్ బిగ్గెస్ట్ పాపులేషన్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ తెలంగాణకు కానీ వరంగల్ ఉంది మనకు సెకండ్ ప్లేస్ లో. సో డౌన్ ద లైన్ వరంగల్ హైదరాబాద్ కలిసిపోతుంది. అది మనం యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా, మనం బిజీగా ఉన్నా, మన లైఫ్ లో లేకపోయినా, వన్ ఫైన్ డే వరంగల్ ఈస్ గోయింగ్ టు మెర్జ్ విత్ హైదరాబాద్. ఇదేంటంటే ఎవరీ 20 కిలోమీటర్స్ ఆల్రెడీ డెవలప్మెంట్ మనకు కనిపిస్తోంది. ఇదేంటంటే లాంగ్ టర్మ్ విజన్. మన రిసార్ట్ అనేది ఎగ్జాక్ట్ సెంటర్ లో ఉంది, టెంపుల్ కు దగ్గరలో ఉంది. మనం ఎంత బిజీగా ఉన్నా, మనం చూసినా చూడకపోయినా, ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా, దీస్ హైవే ఇస్ గోయింగ్ టు బి మెష్డ్ బిట్వీన్ దీస్ 2 లొకేషన్స్. ఆల్రెడీ మనకు ఉన్న ఇప్పుడు ఫ్యూచర్ సిటీ బేస్ చేసుకొని కానీ, డ్రై పోర్ట్స్ కానీ, ఇప్పుడు అన్ని ఆల్ టుగెదర్ అన్ని డెవలప్మెంట్స్ మనకు వరంగల్ హైవేకి మోస్ట్ ఫేవరబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు రాబోతున్న కొత్త ఎంప్లాయ్మెంట్ కానీ, కొత్త ఆర్గనైజేషన్స్ కానీ, వీళ్ళందరూ కంపల్సరీ ఒక టెంపుల్ కు విజిట్ అవ్వాల్సిందే. అట్ ద సేమ్ టైం ఈ హైవే కనెక్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్ కు రీచ్ అవ్వాల్సిందే. 2 ఎయిర్పోర్ట్స్ ఇదే లొకేషన్ లో వస్తున్నాయి. సో మనకు మినిమం గ్యారంటీ అయితే పక్కా ఉంది. ఇక్కడ నుంచి మన బిజినెస్ అయితే 100% తీయగలుగుతాం. ఎందుకంటే 40+ ఇంజనీరింగ్ కాలేజెస్ విజయవాడ హైవే పైన ఉన్నాయి. వీళ్ళందరికీ ఒక మంచి రిసార్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే వెస్ట్ హైదరాబాద్కి వెళ్తున్నారు ఇప్పుడు అందరూ. వెస్ట్ హైదరాబాద్ అంటే కనుక మనకు మోయినాబాద్ వైపు రిసార్ట్స్ ఫేమస్ ఉన్నాయి కదా, అటువైపు వెళ్తున్నారు. ఒక 5 స్టార్ రిసార్ట్ మనం ఈ డైరెక్షన్ లో పెడితే వాళ్ళందరినీ కన్వర్ట్ చేసుకోగలుగుతాం. ఈ ఉద్దేశంతో మనం డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఈ ఈస్ట్ హైదరాబాద్. ఆ, ఇంకొక క్వశ్చన్ ఏంటి మనీష్ నువ్వు అడిగింది? ఈస్ట్ హైదరాబాద్ కవర్ అయిపోయింది. క్యాస్ట్ సెరెనిటీ అనేది ఎలా థాట్ అనేది ఎలా Yeah. స్టార్ట్ అయింది, అండ్ వై ఓన్లీ ఈస్ట్ హైదరాబాద్ అనేది సెకండ్ క్వశ్చన్. అండ్ దెన్ ఇది ఎస్పెషల్ ఇప్పుడు ఇది లైఫ్ స్టైల్ కి, అంటే ఇది మనకి ఎలా యూస్ఫుల్ అవుతుంది ఏజెంట్స్ అందరికి, ఇది ఏ విధంగా? ఏజెంట్స్, ఎస్. నేను ఈ ప్రోడక్ట్ డిజైన్ చేసిన మెయిన్ ఉద్దేశమే ఏజెంట్స్ ని మైండ్ లో పెట్టుకొని చేశానని చెప్పాను ఫస్ట్ స్టేట్మెంట్. ఏజెంట్స్ కి ఎలా యూజ్ అవుతుంది, మన రిసార్ట్ లో ఇప్పుడు మీరు గతంలో 1000 స్క్వేర్ యార్డ్స్ అమ్మిండొచ్చు, 2000 అమ్మిండొచ్చు, 5000 అమ్మిండొచ్చు.
నేను అకౌంట్ ఏది కన్సిడర్ చేయట్లేదు, జీరో నుంచే స్టార్ట్ చేస్తున్నాను అకౌంట్. ఒక ఏజెంట్ మన కాసాస్ అన్నిట్లో ఒక యూనిట్ సేల్ చేశారు అంటే నేను వీళ్ళకు 3 డిఫరెంట్ కేటగిరీస్ లో డివైడ్ చేశాను ఏజెంట్స్ కి. ఫస్ట్ కేటగిరీ వచ్చి బేసిక్, అంటే ఫస్ట్ యూనిట్ నుంచి 4th యూనిట్ వరకు హూ ఎవర్ సేల్స్ 1 to 4 యూనిట్స్ ఐఎమ్ మేకింగ్ దెమ్ యాజ్ అన్ ఏజెంట్ కేటగిరీ. 5th to 9th యూనిట్ అంటే 9 యూనిట్స్ అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏజెంట్ ప్లస్ గా డివైడ్ చేశాను. 10 యూనిట్స్ అమ్మిన వాళ్ళని ఏజెంట్ ప్లస్ ప్లస్ కేటగిరీ కింద డివైడ్ చేశాను. ఎందుకు సార్ ఇలా డివైడ్ చేశారు? ఎవరి కష్టం తగ్గట్టు మనకి రిజల్ట్ రావాలని. ఇది 1 టైమ్ ఆఫ్ ఎఫర్ట్, లైఫ్ టైమ్ ఆఫ్ సెటిల్మెంట్. ఎవరికి ఏజెంట్ బేస్ చేసుకొని నేను చేశాను. మనం చేస్తున్న డిఫరెంట్ కమర్షియల్ యాక్టివిటీస్ రిసార్ట్ లో ఏమైతే ఉన్నాయో, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ సెకండ్ సాటర్డే అండ్ ఫైనల్ సాటర్డే మ్యూజికల్ నైట్స్ కండక్ట్ చేస్తాం. ఇట్స్ అన్ ఓన్ ప్రోడక్ట్ డిజైన్ బై us. ఈ మ్యూజికల్ నైట్ కి మనం ఏం చేస్తాం, ఎంట్రన్స్ టికెట్స్ అనేది సేల్ చేస్తూ ఉంటాం. ఎంట్రన్స్ టికెట్ ఏజెంట్ కేటగిరీలో ఉన్నవారు సేల్ చేశాడు అంటే కనుక 5% కమిషన్ వస్తుంది. ఒక ఎంట్రన్స్ టికెట్ సేల్ చేయడం అంటే దాని మీనింగ్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద అకామిడేషన్స్ ప్రొవైడెడ్ విత్ ఇన్ ద రిసార్ట్. మనకు స్టూడియో ఫ్లాట్ ఉంది, ప్రీమియం స్టూడియో ఫ్లాట్ ఉంది, కాటేజ్ ఉంది, విఐపి కాటేజ్ ఉంది. ఇలా 4 టైప్స్ ఆఫ్ అకామిడేషన్స్ ఉన్నాయి. ఎంట్రన్స్ టికెట్ స్టార్టింగ్ ఫ్రమ్ 5,000 నుంచి 20,000 రూపీస్ పర్ ఫ్యామిలీ పర్ స్టేకి మనం ఛార్జ్ చేస్తున్నాం. అదే మీరు 20,000 రూపీస్ టికెట్ మీరు 10% కేటగిరీలో ఉన్నప్పుడు బుక్ చేస్తే ఆబ్వియస్లీ విల్ బి గెటింగ్ 2,000. 10% అనేది కమిషన్ వస్తుంది. ఇదేంది ఎంట్రన్స్ టికెట్ సేల్ చేసే ప్రాసెస్లో. సిమిలర్లీ మీకున్న నోన్ సర్కిల్ నుంచి మీరు ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ బుక్ చేశారనుకోండి, నాకు బయట కస్టమర్కి అయితే 25 lakhs ఛార్జ్ చేస్తాను. అదే ఏజెంట్ ప్లస్ ప్లస్ కేటగిరీ నుంచి నాకు బుకింగ్ వచ్చింది అంటే మీకు 20 lakhsకే వస్తుంది. ఆ 20 lakhs లో అగైన్ 10% అంటే ఎంత, 2 lakhs. 2 lakhs అనేది మీ రెఫరల్ బోనస్ కింద వస్తుంది. సో బయట కస్టమర్ బుక్ చేస్తేనేమో 25 lakhs అవుతుంది. ఓన్లీ మీ కోడ్ యూజ్ చేస్తేనేమో 5 lakhs సైడ్ అవే తగ్గుతోంది. అంటే ఏజెంట్ వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? ఒక ఏజెంట్ మీ ఫేస్ వాల్యూ మీరు చేసిన కష్టం ఎప్పుడో గతంలో సేల్ చేసిన దాన్ని మీ లైఫ్ టైం మాకు వెబ్సైట్లో, కంపెనీ వెబ్సైట్లో 25 lakhs పైనే ఉంటుంది. 25 lakhs ప్లస్ జిఎస్టీ ఉంటుంది. కేవలం మీరు గతంలో కష్టపడి మా దగ్గర సేల్ చేయడం ద్వారా మీకు లైఫ్ టైం ఎర్నింగ్ ఇవ్వడం కోసం నేను 5 lakhs సైడ్ అవే తగ్గించాను అంటే మీకు మార్కెట్లో వాల్యూ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. పెరుగుతుంది. సో మీ మీద ఇష్టపడతారు కదా, మీ గురించి మీ ద్వారా బుక్ చేయడానికి ఎవరైనా ఇష్టపడతారు. మీరు బిజీగా ఉన్నారంటే ఆగి మరి మీ కాల్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి, వెయిట్ చేస్తారా మీ గురించి? అట్లా వెయిట్ చేసే పొజిషన్ లో మీరు ఉన్నారంటే మీ వాల్యూ పెరిగినట్లా తగ్గినట్లా? రైట్. సో ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ తో స్టార్ట్ అవుతుంది. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ కన్నా ముందు ఏం కావాలి? ఆ మ్యారేజ్, ఒక పెళ్లి కూతురుకో ఎవరికో మ్యారేజ్ కి ముందు ఉండేది ఏముంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి. లైక్ కుకింగ్ స్కిల్స్ రావాలి, బేకింగ్ స్కిల్స్ రావాలి. ఎందుకంటే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇవన్నీ నేర్చుకొని పంపిస్తేనే కదా ఇంట్లో పెద్దలకి గౌరవంగా ఉంటుంది. దీని రిలేటెడ్ ఒక వెల్నెస్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం. అంటే ఒక మ్యారేజ్ సెట్ అవుతుంది అంటే ఒక పెళ్లి కూతురు దే ఆర్ ప్రిపేరింగ్ హర్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ కిడ్స్ హు ఆర్ కమింగ్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూచర్. అంటే వాళ్ళ కుకింగ్ ఎలా చేసి పెట్టాలి, వంటలు ఎలా చేసి పెట్టాలి, ప్లస్ లేదా వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్, పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మ్యారేజ్ ముందు, ఇలాంటివన్నీ మనం అడ్రస్ చేస్తూ ఈ వెల్నెస్ సెంటర్లో మనం ఈ వెల్నెస్ సెంటర్ కూడా మనమే రన్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఏమవుతుంది, మీకు వెల్నెస్ సెంటర్ కూడా బుక్ చేసుకోవడానికి ఆపర్చునిటీ వచ్చిందా? అంటే లైక్ మీ నేమ్ యూజ్ చేసి ఒక వెల్నెస్ సెంటర్లో ఒక అడ్మిషన్ అయితే వస్తుంది కదా అక్కడ. అగైన్ మనం ఛార్జ్ చేసే వెల్నెస్ సెంటర్ ఛార్జెస్ ఎలా ఉంటాయి, 2 weeks కి 1 lakh అలా ఉంటుంది. సో యూజువల్లీ 1 lakh మనకు వచ్చినప్పుడు మీకున్న రెఫరల్ బోనస్ కేటగిరీలో మీరు 10% కేటగిరీలో ఉన్నారంటే డెఫినెట్లీ విల్ బి గెటింగ్ 10% ఆన్ దట్ 1 lakh అమౌంట్. అంటే మీకు ఎంత 10,000 రూపీస్ అనేది రెఫరల్ బోనస్ కింద వస్తుంది. సో ఇలా మీకు ఒక ఎంట్రన్స్ టికెట్ 5,000 రూపీస్ నుంచి, ఒక వెల్నెస్ సెంటర్ అడ్మిషన్ 1 lakh నుంచి, ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ 20 lakhs నుంచి, ఒక కార్పొరేట్ మీటింగ్ అమౌంట్ నుంచి, ప్రతి చోట మీరు ఎర్న్ చేసుకున్న మీ ఏజెంట్ కేటగిరీ కోడ్ని బేస్ చేసుకొని మీకు రెఫరల్ బోనస్ అనేది రావడం మొదలు పడుతుంది. ఇవన్నీ కాకుండా మీకు నేను 12 stays ఇన్ ఇయర్ లైఫ్ టైం మెంబర్షిప్ ఫ్రీ ఇస్తున్నాను. 1 time ఆఫ్ ఎఫర్ట్, లైఫ్ టైమ్ ఆఫ్ సెటిల్మెంట్ అన్నాను కదా. సో ఇప్పుడు లెట్సే మీకు ఏజెంట్ కేటగిరీలో మీరు ఒక యూనిట్ అమ్మారు నా దగ్గర, మీకు లైఫ్ టైం మెంబర్షిప్ ఇస్తున్నాను. లైఫ్ టైం మెంబర్షిప్ అంటే ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ మీకు 12 stays ఇన్ ఏ రిసార్ట్ ఫ్రీ ఇస్తున్నాను. ఈ 12 stays ని మీరు ఎలా వాడుకోవాలి అనేది అప్ టు యూ. ఎలా వాడుకుంటారు? మనమంతా బిజినెస్ మైండ్ సెట్ కదా, వేరే బిజినెస్ పీపుల్ కదా అయ్యా. ఈ బిజినెస్ పీపుల్కి నాకు ఈ కస్టమర్ పక్కా రెఫరెన్స్ ఇస్తాడు అనుకున్న వరకు మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు ఈ స్టేని. అర్థమవుతుందా? లేదు, ఆల్రెడీ నాకు ఈ కస్టమర్ నాకు లాస్ట్ ఇయర్ మంచి బిజినెస్ ఇచ్చాడు, ఎందుకో సమ్వేర్ సంహౌ నాకు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి
ఒక వాళ్ళ బర్త్డే రోజు యానివర్సరీ రోజు మీరు వెళ్ళి మాట్లాడండి. వెళ్ళి మాట్లాడేసేసి నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నానని మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారా? సో Yes, super. మిస్కమ్యూని డిస్కనెక్ట్ అయిన కనెక్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుందా? సో Yes, ఛాన్సెస్ అవును. కదా, మనం ఇచ్చినప్పుడు రిటర్న్ మనకు వస్తుంది. ఇట్లా ఇవ్వడానికి మీరు ఏం చేసుకున్న ఆప్షన్ లో నుంచి మీ లైఫ్ స్టైల్ ని మీరు పెంచుకుంటూ, లెట్సే ఇంకా ఈజీగా చెప్పాలి అంటే, ఇప్పుడు లెట్స్ ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నారు, 37 పీపుల్ ఉన్నారు. ఒక్కొక్కరికి లెట్సే 5 పీపుల్ 10 పీపుల్ వాళ్ళ వాళ్ళ టీంలో ఉంటారు కదా. ఒక న్యూ టీం రిక్రూట్ చేసుకోవాలనే ఆలోచన ఉంది మీకు. న్యూ టీంలో న్యూ మెంబర్స్ ను తీసుకోవాలని ఉంది. ఎంతసేపు మీరు ఇలా జూమ్ మీటింగ్ లోనో, లేకపోతే మన ఆఫీస్ లోనో, లేదంటే ఒక కాఫీ షాప్ లోనో మీట్ అవుతారు కదా యూజువల్లీ. ఇలా కాకుండా ఒక రోజు నైట్ మన టీం కు మాత్రమే మనం ప్రొయాక్టివ్ గా ఉండడానికో, లేదంటే కొత్త టీం ని తీసుకోవడానికి మీరే ఒక స్టే ని బుక్ చేసేసుకొని రిసార్ట్ కు వెళ్తే వీళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుందని కొత్త బీపీ అనుకుంటాడా? అనుకుంటాడు Chances తప్పకుండా. ఉన్నాయా? ఎంతసేపు ఒక కాఫీ షాప్ లో కూర్చుందామా, లేకపోతే ఆఫీస్ లో కూర్చుందామనే కాకుండా వీళ్ళతో తిరిగితే నా లైఫ్ కూడా బాగుంటుంది, వీళ్ళతో తిరిగితే వీళ్ళలాగా ఆలోచన విధానం నాకు కూడా మారుతుంది, వీళ్ళతో ఉంటే నా లైఫ్ మారుతుందనే భరోసా మన లైఫ్ స్టైల్ చూసినప్పుడు అవతలానికి కల్పించలేకపోతున్నాం అంటే వీఆర్ నాట్ ఫర్ దిస్ బిజినెస్. Yes. మనం కలరింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మన లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది అని నలుగురు చెప్పాలి. చెప్పడం కాదు, అది చేతుల్లో కనిపించాలి. ఇలా కనిపించినప్పుడు ఏమవుతుందంటే అవతలానికి ఆశ కలుగుతుంది. మనతో ట్రావెల్ అవుతే మన లైఫ్ మారుతుందనే భరోసా మన లీడర్ ఇవ్వగలిగినప్పుడే కదా వాళ్ళు మనతో లాంగ్ టర్మ్ నడుస్తారు. ఎన్ని సంవత్సరాలు వీళ్ళతో తిరిగినా నా లైఫ్ నాకు ఎదుగు బదుగు లేని లైఫ్ అంటారు కదా. అలా ఉండకోకుండా ఉండాలి అంటే ఇలాంటి మన ప్రాక్టికల్ వేలో చేస్తూ ఉండాలి. అర్థమవుతుందా? సో దీనికోసం ఒక ఏజెన్సీ ని బేస్ చేసుకొని వాళ్ళ టీం ని బిల్డ్ చేసుకోవాలన్నా, ఇప్పుడు నేను ఇస్తున్న మెంబర్షిప్ ఉన్నదా లీడర్కి ఇస్తాను. ఎందుకు లీడర్కి ఇస్తానో తెలుసా? మన టీం అంతా కంట్రోల్ ఉండాలంటే లీడరే కదా స్ట్రాంగ్ ఉండాల్సింది మనకి. లీడర్ అవును. స్ట్రాంగ్ గా ఉన్నారు, పర్సన్ మనకు వినట్లేదు అంటే కనుక దాని మీనింగ్ ఏంటి? లీడర్ కి కంట్రోల్ లేదని కదా టీం పైన. సో ఫస్ట్ లీడర్ కి వస్తుంది ఈ రిసార్ట్ లో మెంబర్షిప్. లెట్స్ నేను 10 యూనిట్స్ అమ్మారు, లీడర్ కి వస్తుంది. ఈ లీడర్ వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాడు ఈ స్టేస్ ని. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? టీ హోమ్స్ లో మీకు ఏదైనా ఒక 1 ఇయర్, ఏదో ఒక ఇయర్ ఒక ప్లాట్ సేల్ అయ్యింది అంటే కనుక మీకు +1 డే యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఇచ్చిన 12 స్టేస్ మీద. Yeah. మీకు ఇచ్చిన 12 స్టేస్ కనుక మీరు యూజ్ చేసుకోలేకున్నారు ఎఫెక్టివ్ గా అంటే కనుక ఎండ్ ఆఫ్ ద ఇయర్ కి అది 0 అయిపోతుంది. Yeah. ఎందుకు 0 చేస్తున్నాం అంటే ఇక్కడ మీకు ఇచ్చే గిఫ్టింగ్ నేచర్ మీకు లేదు అంటే కనుక మీకు అది నేను యాడ్ చేసి వేస్ట్. అంటే సెల్ఫ్ అదే ఏమనుకుంటారంటే ఇది నాకే ఉండాలి, నా ఫ్యామిలీకే ఉండాలి, నేను యూజ్ చేసుకోకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా వాడుకోవచ్చు కదా, నాకేం తొందర ఏం లేదు కదా అని ఆలోచన ఉన్నప్పుడు ఏం చేస్తారు, గిఫ్టింగ్ నేచర్ ఆగిపోతుంది. గిఫ్టింగ్ నేచర్ Yeah. 0 అవుతుంది, మనకు నెంబర్ ఆఫ్ కౌంట్ 0 అవుతుంది అన్నప్పుడు ఇది నేను వాడినా వాడకపోయినా 0 అవుతుంది అని చెప్పి కంఫర్టబుల్ గా ఇస్తాం కదా, మంచి ఉద్దేశంతో ఇస్తామా? Yeah. ఈ ఉద్దేశంతో అవును డిజైన్ కూడా. చేసిన కాన్సెప్ట్. మీకు ఒక కొత్త సేల్ పడుతుంది ఒక ప్లాట్ మీద అంటే +1 డే యాడ్ అవుతుంది ఎవరికి? సేల్ చేసిన వాళ్ళకి. ఆ సేల్ చేసిన కస్టమర్ కి వాళ్ళు అది ఫ్రీగా ఇచ్చుకోవచ్చు. కస్టమర్ కి ఇచ్చుకోవచ్చు, ఆ ఏజెంట్ కి ఇచ్చుకోవచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి ఇచ్చుకోవచ్చు. సో మీరు మీ ఇంట్లో అలాంటి మీ మీద ఒక మంచి ఇమేజ్ క్రియేట్ అయ్యి ఉంటే మీరు రేపు లేట్ గా వచ్చిన ఏమన్నా అంటారా? మన ఇంట్లో లేడీస్ ఏమంటారు కదా. అవును. వాళ్ళ పేరెంట్స్ నే తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారా? ఇది నాది, తప్పకుండా. నా కష్టంతో నేను ఎర్న్ చేసుకున్నది అని మీరు ప్రౌడ్ గా చెప్పుకోగలుగుతారా? మీరు చెప్పనవసరం Yeah. లేదు, వాళ్ళే కాల్ చేసి ప్రతి ఒక్కరికి కాల్ చేసి చెప్తారు కదా ఇది మాది మాది అని. ఆ ఫీలింగ్ చాలా అన్నమాట మన సక్సెస్ స్టార్ట్ అవ్వడానికి. Yeah. సో రేపు రిసార్ట్ లో వెళ్ళి కూర్చున్నప్పుడు మెనూ ఓపెన్ చేసి ఇదెంత ఇదెంత, నేను ఈ ప్రైస్ తోనే కొనగలుగుతానా, 5,000 అవుతుందా 10,000 అవుతుందా ఫ్రీ మైండ్ సెట్ తో మీరు వెళ్ళేసేసి మీరు ఎంత ఫుడ్ తిన్నా గానీ ఎంత బిల్ చేసినా గానీ ఓన్లీ ఫర్ ఫుడ్ ప్రాస్పెక్టివ్ అయితే ఓన్లీ ఏజెంట్ ప్లస్ కేటగిరీకి 0 చార్జెస్. ఏ హోటల్కి వెళ్ళినా ఈవెన్ మీ ఓన్ హోటల్ అయినా సరే మీరు పాకెట్ నుంచి అంత ఇంత కనీసం పే చేయాలి కదా. ఇక్కడ 0 చార్జెస్ ఓన్లీ ఫర్ ఏజెంట్ ప్లస్. మీరు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఏజెంట్ కేటగిరీ అయితే సర్టెన్ అమౌంట్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కమర్షియల్స్ పార్ట్ అని ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ యూ డౌన్ ద లైన్. ఎలా ఉంది ప్రాజెక్ట్? మీ గురించి డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది. Yeah. సూపర్ సార్. మంచిగా అనిపించిందా? బ్రహ్మాండంగా. ఇంకా యూ కెన్ గో హెడ్ విత్ ద క్వశ్చన్స్. ఎస్, ఎవరైనా సీనియర్స్ ఇంకా ఎవరైనా మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. ఓకే, ఓరల్స్ మీరు చాట్ బాక్స్ లో కూడా మీరు టైప్ చేయొచ్చు మీ మనసులో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా. ఓకే, సో ఎస్, త్రివిక్రమ్ గారు సార్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడవచ్చు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యా గుడ్ ఈవినింగ్ అండి.
సార్ మనీష్ సార్ నమస్తే. నమస్తే Go నమస్తే ahead, sir. సార్. బాగున్నారా సార్? బ్యూటిఫుల్, ఎక్సలెంట్ సార్. Q&A సెషన్ నడుస్తుంది. సో మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. డైరెక్ట్ ఇప్పుడు క్వశ్చన్ అడిగాను సార్. రీసార్ట్స్ అంటున్నారు, ఎక్కడ ఏ ఏరియా సార్? అది నాకు ఐడియా లేదు. ఇది చొల్లేరు విలేజ్ అని యాదగిరిగుట్ట దగ్గరలో వస్తుంది. హైవే నుంచి 4.5 కిలోమీటర్స్ సార్. మన ఆల్రెడీ చొల్లేరు లేక్ వ్యూ ప్రాజెక్ట్స్ 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ. సో చొల్లేరు లేక్ వ్యూ అన్న వెంచర్ 60 ఎకరాల వెంచర్ అది. 60 ఎకరాలు ఆల్రెడీ ఫేజ్ 1 లో 12 ఎకర్స్ వేసేసాము. ఈ సెకండ్ ఫేజ్ లో మనము 5.5 ఎకర్స్ లో చేయబోతున్నాం. ఇది రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. దిస్ ద లాస్ట్ మీటింగ్. రేపటి నుంచి మన వర్క్ స్టార్ట్. రీసార్ట్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యా, ఇప్పుడు కన్స్ట్రక్షన్, న్యూ కన్స్ట్రక్షన్ సార్? న్యూ ప్రాజెక్ట్ రేపటి నుంచి, రేపు మార్నింగ్ 10 కి వర్క్ స్టార్ట్ అవుతుంది. అవునా? అక్కడ విజిట్ చేస్తాం మేము వచ్చి? సారీ, అక్కడ విజిట్ చేయొచ్చా? యా, మీరు ఈ సండే నుంచి విజిట్ చేయొచ్చు. రేపు నుంచి క్లీనింగ్ ప్రోగ్రామ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. మీరు సండే నుంచి యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద చేంజెస్ దేర్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, శ్రీకాంత్ సార్, హ్యాపీ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇందాక నేను ఒక కస్టమర్ కలిసాను సార్, మాట్లాడాను. అతను ఒక డౌట్ అడిగారు అనమాట. ఇప్పుడు దేంట్లో మేము తీసుకున్నాక అది మాది అవుతుంది కదా, ఇప్పుడు మీరు 12 నైట్స్ అన్నది ఓనర్కి ఇచ్చారు, తర్వాత మనము కస్టమర్ కదా, అంటే మెంబర్షిప్ వాళ్ళకి. అలా కాకుండా ఎవరన్నా అంటే వాళ్ళ బంధువులు, చుట్టాలు, ఫ్యామిలీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒక 20 డేస్ నుంచి 30 డేస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటుంది ఇట్లా? అంటే వాళ్ళే తీసుకున్న దాంట్లో వాళ్ళకి ఏమైనా పే చేస్తా, లేకపోతే ఆ మంత్ ఓన్లీ రెంట్ మాత్రమే కట్ అవుతుందా? సో ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ మనం ఇచ్చిన స్టేజ్ వాళ్ళు దాటి ఉన్నారు అంటే కనుక యూజువల్లీ మనం రెంట్ బేసిస్ మీద తీసుకోవట్లేదు, ఫిక్స్ రెంట్ బేసిస్ మీద మనం ఇస్తున్నాం. ఇన్ కేస్ వాళ్ళకి అలాంటి ఆలోచన ఉంది అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏదర్ వాళ్ళు రెంట్ అన్న డ్రాప్ అవ్వచ్చు, లేదా దానికి ఇప్పుడు పే చేయొచ్చు. లెట్స్ వాళ్ళు బేసిక్ యూనిట్ కొనుక్కున్నారు, బట్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక విల్లాలో ఉండాలని ఆశపడుతున్నారు. సో ఏమవుతుంది, విల్లాకి ఇచ్చే ఛార్జెస్ ఎక్సెస్ ఉంటాయి కదా. ఈ ఎక్సెస్ అమౌంట్ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తాం. ఏదర్ వాళ్ళకు 1 మంత్ ఆఫ్ రెంట్ మనకు సరిపోదు కదా. సో ఇప్పుడు 20 డేస్ అంటే కనుక మనం ఛార్జ్ చేసేది పర్ డే 10,000 ఉంటుంది విల్లా. 20 డేస్ ఇంటూ 10,000 వేసుకుంటే 2 lakhs అవుతుంది. 2 lakhs బట్ కస్టమర్ కు బేర్ చేసుకోలేడు కదా. సో 20,000 మనకు వాళ్ళకి ఏమవుతుంది, కస్టమైజ్డ్ రేట్స్ ఉంటాయి. కస్టమైజ్డ్ రేట్స్ అంటే అనుకో, మీకు ఒక యూనిట్ హోల్డర్ కు ఫ్లాట్ ప్రైస్ 10,000 ఉన్న చోట 5,000 కి వస్తుంది. 5,000 ఇంటూ 20 డేస్ వేస్తే 1 lakh అవుతుంది. ఈ 1 lakh 2 ఆప్షన్స్ ఉంటాయి. అప్ ఫ్రంటే పే చేస్తే మళ్ళీ అందులో డిస్కౌంట్ వస్తుంది. లేదు నా రెంట్ నుంచి నాకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ రెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఎటువంటి అమౌంట్ అనేది బై హ్యాండ్ పడదు. ఓకే, బై హ్యాండ్ నుంచి పడుకోకుండా ఆప్షన్ ఉంటుంది. అప్ ఫ్రంట్ పే చేస్తే క్యాష్ లో డిస్కౌంట్ రావడం ఉంటుంది. దే కెన్ ఆప్ట్ ఫర్ ఇట్. ఓకే సార్ గుడ్ ఈవినింగ్. ఎస్. సార్ ఇప్పుడు మనకి అంటే బుకింగ్స్ అంటే ఏ విధంగా ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి? అంటే పర్ ఎస్ఎఫ్టీకి ఉంటుందా, లేకపోతే ఎట్లా ఉంటుంది చార్జెస్? సో మీకు నేను అమ్మే యూనిట్ అంతా పర్ ఎస్ఎఫ్టీ బేసిస్ ఉంటుంది. సో యూజువల్లీ మనం ప్రొవైడ్ చేసే అమ్యూనిటీస్ లో ఇప్పుడు మీకు ఇక్కడ ఒకవేళ ప్రైస్ అనేది ఎక్కువ అనిపించవచ్చు, బట్ ఓన్లీ మనం ఎలా దాన్ని సపోర్టింగ్ గా మాట్లాడుకోవాలి అంటే, మనం ఎక్కువ స్పేస్ లో తక్కువ యూనిట్స్ కడుతున్నాం. యూజువల్లీ తక్కువ స్పేస్ లో కన్స్ట్రక్షన్ అనేది ఎక్కువ యూనిట్స్ కడతారు. ఇఫ్ యూ లుక్ ఆఫ్టర్ ఎనీ అపార్ట్మెంట్ కల్చర్, ఇక్కడ మనం 5.5 acres లో 198 యూనిట్స్ వస్తాయి ప్రిసైజ్ గా. నేను క్లోజ్ టు 200 యూనిట్స్ అని చెప్తాను. 200 యూనిట్స్ గాను మనం ఏం చేస్తున్నాము, 25,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ కడుతున్నాం, 30,000 ఎస్ఎఫ్టీలో వెల్నెస్ సెంటర్ కడుతున్నాం, ఆల్మోస్ట్ 15,000 ఎస్ఎఫ్టీలో మన కన్వెన్షన్ హాలే కడుతున్నాం. సో ఆల్మోస్ట్ మనకు బయటనే 60% కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి ఉంటుంది. సో ఒక కన్వెన్షన్ హాల్ 200 యూనిట్స్ మీదనే మనం లోడ్ వేయాలి అన్నప్పుడు అమ్యూనిటీస్ ఖర్చు పెరుగుతాయి కదా. అర్థమవుతుందా? సో ఎక్కువ అదే నేను 1000 యూనిట్స్ కట్టాను అంటే అమ్యూనిటీస్ ఖర్చు తగ్గుతుంది కదా. సో ఎక్కువ అమ్యూనిటీస్ ని తక్కువ యూనిట్స్ మీద మనం డివైడ్ చేయడం వల్ల మనకు స్క్వేర్ ఫీట్ కాస్ట్ మనకు 5,500 రూపీస్ వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ అర్థమైందా? ప్లస్ మనం ఇచ్చే యూడిఎస్ ఆల్మోస్ట్ 130 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నాం. 130 స్క్వేర్ యార్డ్స్ మనం ఇచ్చే అమ్యూనిటీస్ కి మనం 15,000 రూపీస్ స్ట్రైట్ అవే ఛార్జ్ చేయొచ్చు ఎనీ కస్టమర్, ఎందుకంటే మనం ఇంత లావిష్ కమ్యూనిటీస్ ఇస్తున్నాం కదా. సో మనం 15,000 రూపీస్ మనం ఇచ్చే యూడిఎస్ ని లెక్క వేసుకున్నా, మన కన్స్ట్రక్షన్ ఖర్చు, ఇంటీరియర్స్ మనం ఇచ్చేది ఫుల్లీ లోడెడ్ యూనిట్. ఫుల్లీ లోడెడ్ యూనిట్ అంటే కనుక మీరు 1 రూపీ కూడా ఖర్చు పెట్టుకునే అవసరం లేదు. వాట్ ఎవర్ ద ప్రైస్ వీఆర్ కోటింగ్, ఆ ప్రైస్ వాళ్ళు పే చేస్తే లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫ్రీ. అండ్ మీరు ఒక కర్టన్ కానీ, ఒక బల్బ్ కానీ, ఒక ఫ్యాన్ కానీ, యూ నేమ్ ఇట్, ఎనీ అసలు ఏ ఐటమ్ కూడా మీరు ఫర్దర్ గా ఈ అమౌంట్ గురించి ఇంత అమౌంట్ ఖర్చు అయిందని మీకు ఎక్సెస్ ఉంటుందని క్వశ్చన్ ఉండదు. ఫుల్లీ లోడెడ్ యూనిట్ అంటారు దీన్ని. లైఫ్ టైం మెయింటెనెన్స్ ఫ్రీ.
సో దీనికోసం మీకు ఏమవుతుందంటే ఇనిషియల్ గా అమౌంట్ ఎక్కువ అనిపించిన ప్లేట్స్ మీరు ఒక యూనిట్ కొన్నారు 50 లక్షలు 2 BHK కొన్నారు సార్. 50 లక్షలు 2 BHK కొన్నారు, దాని ఇంటీరియర్స్ ఖర్చు చేయాలంటే మినిమం 5 to 6 lakhs అవుతుంది. అవుతుందా? అయిన అవును. తర్వాత ఏమవుతుంది, మెయింటెనెన్స్, ఇల్లు ఖాళీగా పెడితే మెయింటెనెన్స్ కట్టాలా? ఒక టెనెంట్ ఉండి ఖాళీ చేశాడంటే పెయింటింగ్ ఛార్జెస్, ఎలక్ట్రికల్ ఛార్జెస్, వేర్ అండ్ టియర్ ఉంటాయా? ప్రతిదీ మన మీదే బడ్డని పడుతుందా? సో ఇక్కడ ఏంటంటే వన్ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైమ్ ఆఫ్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ అండ్ ఫుల్లీ లోడెడ్ యూనిట్ మీరు కొంటున్నది ఓకే. ఇలా. సో మనకు 40 బుకింగ్ lakhs అమౌంట్ నుంచి స్టార్ట్ అవుతుందా? బుకింగ్ అమౌంట్ వచ్చి మనం 1 lakh తీసుకుంటున్నాము. అక్కడ నుంచి మనం 2 weeks ఆఫ్ టైం ఇస్తున్నాము. 20% మనం పేమెంట్ కట్టాలి. 20% పేమెంట్ కట్టేసి రిమైనింగ్ అమౌంట్ అంతా ఆఫ్టర్ అప్రూవల్స్ కు వెళ్ళొచ్చు. ఈ 20% అమౌంట్ కట్టుకోకుండా ఓన్లీ 1 lakh కడతాను, మిగతా అప్రూవల్స్ తర్వాతే కడతాను అన్న సినారియో పిక్చర్ లేకి వస్తే నా దగ్గర ఉన్న మన అనౌన్స్మెంట్స్ ఏం చేసామంటే ఎయిదర్ 6 months కానీ లేదా 25% ఆఫ్ ఇన్వెంటరీ కానీ ఏది ముందు ఫాస్ట్ గా సేల్ అవుతుందో, నాకు 3 months లోనే సోల్డ్ అవుట్ అవ్వచ్చు కదా, కొన్ని 6 months వరకు ఆగొచ్చు కదా. సో పూర్తిగా 20% అమౌంట్ కట్టిన వాడికి మాత్రమే ప్రైస్ లాక్ అవుతుంది. 1 lakh కట్టిన వాడికి ప్రైస్ లాక్ అవ్వదు. సో నాకు ఆ 25% ఇన్వెంటరీ 3 months లోనే కంప్లీట్ అయిందంటే కనుక 1 lakh కట్టిన వాడిని మనం కన్సిడర్ చేయం. హీ నీడ్ టు గో ఫర్ ద హైయర్ అమౌంట్ ఓన్లీ. సో ప్రైస్ లాక్ అవ్వాలంటేనే 20% పేమెంట్ కట్టాలి ఓకే. అలా. మనం పొజిషన్ ఎప్పుడు సార్ మరి? సో మనకి ఏంటంటే అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీఆర్ ఎక్స్పెక్టింగ్ అప్రూవల్స్ బై Feb month. సో మనకు అప్రూవల్స్ వచ్చిన డేట్ నుంచి 24 months ఐ నీడ్ టైమ్ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్. ఓకే. 25th month నుంచి బై డిఫాల్ట్ రెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ కంప్లీషన్ టైంతో సంబంధం లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ టైం. మన ప్రాజెక్ట్ 1.5 year లో కంప్లీట్ అవ్వాలని మన ఇంటర్నల్ టార్గెట్. 6 months నేను మార్కెటింగ్ పెట్టుకున్నాను. సో 24 months కంప్లీట్ అయినాక 25th month బై డిఫాల్ట్ రెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. ఎంత రెంట్ ఇస్తాం సార్? సో బేసిక్ యూనిట్ కి మనం 20,000 ఇస్తున్నాము, విఐపి కాటేజ్ కు 55,000 ఇస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ పర్ మంత్ ఎస్ సార్, రెంట్ అనేది పర్ మంత్ వస్తుంది కదా. శ్రీకాంత్ సార్, డైరీ ఉంటుంది ఏమన్నా డైలీనా? డైలీ ఎట్లా వస్తుంది సార్? అదే ప్రపంచంలో ఓకే, ఏ యూనిట్ గా డైలీ రా సార్. ఓకే సార్. శ్రీకాంత్ సార్, Yeah. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా మనకు మోర్ట్గేజ్ లాగా అలా ఏమైనా సెక్యూరిటీ పరంగా పెట్టుకుంటారా సార్ గవర్నమెంట్ వాళ్ళు? Yeah, definitely 10% of inventory mandatory we need to mortgage to government authorities. ఎందుకంటే ఇప్పుడు మన రేరాలో ఉంటాం కాబట్టి పిక్చర్ లోకి ఇన్ కేస్ మనం ఏంటంటే రేరా కాన్సెప్ట్ ఈజ్ ఆల్ అబౌట్ 30%. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను 10 లక్షలు ఛార్జ్ చేశానంటే 3 lakhs ఐ నీడ్ టు మెయింటైన్ డిఫరెంట్ అకౌంట్. ఆ అమౌంట్ ని మనం టచ్ చేయడానికి ఉండదు. సో మీరు పే చేసిన 10 lakhs లో లెట్స్ 10 lakhs డౌన్ పేమెంట్ కట్టారంటే ఐ నీడ్ టు యూజ్ ఓన్లీ 7 lakhs మాత్రమే. సిమిలర్లీ నా ప్రాజెక్ట్ ఇన్వెంటరీలో 10%, ఇప్పుడు మన 200 units అంటే 10% 20 units ఐ నీడ్ టు మార్టిగేజ్ టు ద గవర్నమెంట్. నాకు ఓసీ సర్టిఫికేట్ వస్తే అంటే అవి నాకు రిలీజ్ అవుతాయి ఓకే. అలా. ఇంకా సీనియర్స్ అందరూ ఇనిషియేట్ తీసుకోవాలి. ఎందుకనంటే మీ టీం మెంబర్స్ అందరూ కూడా వెయిట్ ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ వస్తుందనేసి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అయినారో మీరు ఒకవేళ ఒక క్వశ్చన్ అడగడానికి ఇబ్బంది కూడా, అండ్ సీనియర్స్ మీరు ఇనిషియేట్ తీసుకొని మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ఇమీడియట్ గా అన్మ్యూట్ చేసి అడగండి. ఓకే. ఆల్సో డివైడింగ్ దిస్ రికార్డింగ్ సెషన్ తర్వాత మనం ఫర్దర్ గ్రూప్స్ లో రిలీజ్ చేస్తాం మనం దీన్ని. ఓకే. సీనియర్స్ ఎవరైనా ఉంటే కనుక మీ యొక్క క్వశ్చన్స్ ఏమన్నా కూడా ఇమీడియట్ గా క్విక్ గా మనం తీసుకుంటే మనం విత్ ఇన్ 5 minutes లో ఈ సెషన్ అనేది ఎండ్ చేయబోతున్నాం. అందుకని సార్ ఇది ఇప్పుడు కొంతకాలం దాకా మన మేనేజ్మెంట్ 20 years 25 years 30 years తర్వాత మన పిల్లలకి మన హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ఇది. ఆ తర్వాత మన మేనేజ్మెంట్ యాక్చువల్ గా మనం ఏంటంటే మేనేజ్మెంట్ లోనే ఉంటుంది ఇది. రెంటల్ పర్పస్ లోనేమో వాళ్ళకి ఇన్వెస్టర్కి పోతూ ఉంటుంది, లేకపోతే వాళ్ళకి కావాల్సిన 12 days 12 days వాళ్ళు ఉండడానికి అవి ఉంటాయి. కానీ ఆ తర్వాత మేనేజ్మెంట్ కూడా మారిపోతూ ఉంటది కదా, కథ డెవలప్ అయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళది అప్పుడు ఎట్లా అట్లా ఇది లాంగ్ బేస్. అండర్స్టాండ్. మీరు ఎస్బీఐ లో అకౌంట్ ఓపెన్ చేశారు సార్. ఎస్బీఐ లో ఒక మేనేజ్మెంట్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మనం వెళ్ళిపోయామని చెప్పి అక్కడ కూడా మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంటది కదా. సో ఏంటంటే ఒక కంపెనీ రన్ చేసేటప్పుడు ఎలా ఆలోచిస్తుందంటే కంపెనీ యొక్క మోటివ్ ఏంటి, కంపెనీ యొక్క డైరెక్టర్స్ ఎవరు,
కంపెనీ మనం ఫిక్స్డ్ రెంటల్స్ ప్లాన్ చేసింది. సో ఈ కంపెనీకి కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఈవెన్ దో ఇట్స్ స్మాలర్ ఆర్గనైజేషన్, ఇట్ విల్ గ్రో డెఫినెట్లీ. సో ఈ కంపెనీ గ్రో అవుతున్నప్పుడు ఈ మోటివ్ ని క్యారీ చేసే లీడర్షిప్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లో ఉంటారు. సో ప్రతి ఒక్కరికి మేము ప్రామిస్ చేసిన రిటర్న్స్ ఇస్తూనే మనం ఏంటంటే యాజ్ ఆఫ్ నో వీఆర్ ప్లానింగ్ ఓన్లీ 20,000. మన ఇంటెన్షన్ ఏంటంటే అప్ టు 40,000 రూపీస్ బేసిక్ యూనిట్ వరకు మనం డెవలప్ చేసి ఇవ్వాలి అని చెప్పి మన ఇంటర్నల్ టార్గెట్ ఉంది. సో మనకేంటంటే ఎప్పుడు మినిమం టార్గెట్ బేస్ చేసుకొని అప్పర్ టార్గెట్ ఎప్పుడు మన గ్రోత్ మాట్లాడాలి. సో బేసిక్ ని మీకు కాన్ఫిడెన్స్ ఇస్తూ మీకు నెక్స్ట్ చేయబోతున్న ప్రాజెక్ట్ మనం ఇలా వెళ్ళాం. మనం షేర్స్ సేల్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు మనకి 200 యూనిట్స్ మనం సక్సెస్ఫుల్ గా వచ్చింది అంటే కనుక నెక్స్ట్ హైవేలో మనం ఏం చేస్తాం, షేర్స్ ని మాత్రమే అమ్ముతాం కంపెనీలో. షేర్స్ ఒక్కొక్క షేర్ 3 lakhs 5 lakhs 10 lakhs అలా ఉంటుంది. మీరు అక్కడ యూనిట్ కొన్నారు, షేర్ కొంటారు. షేర్ కొంటే ఆ అమౌంట్ అంతా మన కంపెనీ అకౌంట్కి వస్తే మనం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి డైరెక్ట్ మీకు రెంట్స్ ఇవ్వనప్పుడు మీకు అక్కడ నేను ఏం చేస్తాను, షేర్ వాల్యూ పెంచుతాను. అక్కడ ఇన్ కేస్ మీరు కొనాలంటే కంపెనీనే తీసేసుకుంటుంది ఆ షేర్. ఇప్పుడు 3 lakhs లో కొన్న షేర్ 5 lakhs అవ్వచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరు 44 lakhs పెట్టి కొంటున్నారు కదా. ఇదేంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇలా ఇక్కడ నుంచి మనం సేల్స్ మంచిగా చేసి మార్కెట్ లో నిలబడినప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ప్రాజెక్ట్ కంపెనీని ఇప్పుడు వెస్టిన్ హోటల్ ఉంది. వెస్టిన్ హోటల్లో ప్రతి రూమ్ అమ్మడు కదా వాడు. వెస్టిన్ హోటల్ మేనేజ్మెంట్ విల్ టేకన్ కేర్ కంప్లీట్లీ బై ద మేనేజ్మెంట్. అక్కడ షేర్స్ అమ్ముతారు వాళ్ళు. ఆ షేర్ తో వచ్చిన వాల్యూతో వాళ్ళు మార్కెటింగ్ చేసేసుకొని ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేసుకొని అక్కడ నుండి వాళ్ళు ఏం చేస్తారు, డైలీ వాళ్ళు బిజినెస్ చేసుకొని షేర్స్ వాల్యూ పెంచుకుంటూ ఉంటారు. సో ఎగ్జిట్ అయ్యే వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటారు, ఎంటర్ అయ్యే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి మనం యూనిట్ అమ్ముతున్నాం. సెకండ్ ప్రాజెక్ట్ నుంచి మనం షేర్స్ అమ్ముతాం. సో ఇది కంపెనీ ఇట్స్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి మై లాస్ట్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ మాత్రమే, ఇది లాస్ట్ ప్రాజెక్ట్ కాదనమాట. ఫర్దర్ గా అన్ని హైవేస్ లో కూడా మనకి ఇలాంటి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, డౌన్ ద లైన్ ఆంధ్రాలో కూడా వస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మన చాట్ బాక్స్ లో లోన్ వస్తుందా అనే ఒక క్వశ్చన్ వచ్చింది. శ్రీకాంత్ సార్. లోన్ 100% వస్తుందండి. లెండర్ విల్ డిసైడ్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ కస్టమర్ విల్ బి రిసీవింగ్ ద లోన్. లెట్స్ సే టెక్నికల్ పారామీటర్ లో మన ప్రోడక్ట్ కి మనం 44,000 మనం సేల్ చేస్తున్నాం కదా. బ్యాంక్ వాడు టెక్నికల్ వాల్యుయేషన్ ఎలా చేస్తాడంటే యూజువల్లీ లోయర్ సైడ్ వేస్తాడు, ఎందుకంటే వాడు సేఫ్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. వాళ్ళు 30 to 32 lakhs వరకు రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ 35 వరకు కూడా రావచ్చు. ఆ అమౌంట్ లో మీ లోన్ ప్రొఫైల్ బేస్ చేసుకుని లోన్ వస్తుంది. ప్రాపర్టీకి 100% లోన్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మనం పర్మిషన్స్ అన్ని వచ్చిన తర్వాత వాడికి ప్రీ అప్రూవ్డ్ మనం ఆ బ్యాంక్ ఆ లెండర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఒక వాల్యుయేషన్ ఇస్తారు, టెక్నికల్ వాల్యుయేషన్. ఆ టెక్నికల్ వాల్యుయేషన్ బేస్ చేసుకొని వస్తారు. అండ్ అగైన్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ఇన్కమ్. ఆ వాల్యూ ప్లేట్స్ వాడు 35 lakhs ఇచ్చాడు అనుకుంటే మీ ఇన్కమ్ లెవెల్ ని బేస్ చేసుకొని మీకు వస్తుంది. అప్ టు 35 lakhs వరకు వాళ్ళు ఇస్తారు. ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ యొక్క షేర్స్ లెవెల్లో ఉండదు కదా సార్ ఇది? లేదు నేను ఎగ్జాంపుల్స్ చెప్తూ చెప్పాను అనమాట. ఎగ్జాంపుల్స్ చెప్తూ పెద్ద కంపెనీలు ఎలా ఆపరేట్ చేస్తాయి దాని చెప్తూ అదే ఫస్ట్ టైం పెట్టినారు కాబట్టి ఇది కూడా షేర్స్ తర్వాత 4 to 5 ప్రాజెక్ట్స్ వరకు ఇలానే ఉంటుంది. అబౌవ్ దట్ డెఫినెట్లీ అలానే వెళ్ళాలి. తర్వాత షేర్స్ లో పోతుంది. ఇదైతే పర్మనెంట్ గా ఎట్లాగే ఉంటుంది అన్నట్టుగా. ఓకే, థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ. సో ఈ ప్రాజెక్ట్ అనేది మనం ఆల్మోస్ట్ ఒక 2 weeks నుంచి మాట్లాడుతున్నాం ఈ ప్రాజెక్ట్ గురించి. వాట్ వాజ్ ద మూమెంటమ్ ఆఫ్టర్ లిజనింగ్? అంటే ఈ ప్రాజెక్ట్ గురించి విన్న తర్వాత మూమెంటమ్ ఎలా ఉంది శ్రీకాంత్ గారు? యూనిట్స్ ఎలా అమ్ముడుపోతున్నాయి, లైక్ బుకింగ్స్ అవి ఇవన్నీ కూడా, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే పబ్లిక్ ఎలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఇప్పటి వరకు మీకు ఎన్ని అప్రోచెస్ వచ్చాయి ఈ విత్ ఇన్ షార్ట్ టైం 14 days లో? సో యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ ఏ డిమాండ్ అండ్ కస్టమర్ రిసీవింగ్ ఎలా ఉందంటే కనుక ద లైవ్ ఎగ్జాంపుల్ ఇస్, నన్ను ఇప్పటి వరకు లైవ్ మీటింగ్ పిలవంది మీరే పిలిచారు కదా, ప్రాజెక్ట్ ఎలా ఉంటుందని. క్యూరియాసిటీ అనేది 100% ఉంది. కస్టమర్కి మనం ఇప్పటి వరకు ఓపెన్ ప్లాట్ మాత్రమే చూసాము. దిస్ అండ్ 5-star ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందని చాలా మంది క్యూరియాసిటీ ఉంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ ఏదో కస్టమర్స్ అయితే మాట్లాడుతున్నాము. ఎక్స్పెక్టింగ్ అయితే సేల్స్ అయితే కనుక మనకు ఆల్ పాజిటివ్స్ అయితే క్లోజ్ టు 60 units వరకు ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. రేపు నేను వెళ్తున్నాను కదా, రేపు ఆఫ్టర్నూన్ కూడా లైక్ కస్టమర్స్ మీటింగ్స్ ఉన్నాయి. మనకు ఆన్ రికార్డ్ అయితే ఇప్పటి వరకు 56 units వరకు క్లోజ్ అయ్యాయి. 56 units 3 homes కంపెనీ పెట్టినాక 56 units బిజినెస్ లో కన్వర్ట్ చేస్తే క్లోజ్ టు 20 crore అనమాట బిజినెస్ వాల్యూ. సో
సో 2 వీక్స్ లో 20 CR బిజినెస్ ట్రాన్సాక్షన్ అవ్వడము అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సార్ చెప్పండి. ఈ రీసార్ట్స్ వల్ల ఏ మార్కెటింగ్ ఏజెంట్కు ఎన్ని సంవత్సరాలకు వాళ్ళకు ఇన్కమ్ ఉంటుంది? మార్కెటింగ్ ఏజెంట్ కి రెవెన్యూ అనేది నేను ఇవ్వను. నేను రెవెన్యూ చూపించే మార్గాలు ఇచ్చాను మీకు. నేను దానికి ఎలా ఇచ్చాను, మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 5,000 రూపాయలు టికెట్ సేల్ చేసే దగ్గర నుంచి 25 లక్షల డెస్టినేషన్ వెడ్డింగ్ వరకు ప్రతి చోట మీ దగ్గర నుంచి మీరు కాన్వర్జేషన్ డిఫరెంట్ కస్టమర్స్ తో మీరు బిల్డ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీస్ క్రియేట్ చేశాము. ఇవి కాకోకుండా 12 కాంప్లిమెంటరీ స్టేస్ ఇస్తున్నాము. ఈ 12 స్టేస్ ని మీకున్న మైండ్ సెట్ ద్వారా ఎలా మీరు బిజినెస్ లోకి కన్వర్ట్ చేసుకోవాలన్నది యూటిలైజేషన్. నాకు ఇచ్చారనుకోండి, నేను ఒకలాగా వాడుకుంటాను. మీకు ఇచ్చాను అనుకోండి, మీరు బిజినెస్ పర్పస్ మీద వాడుకోవచ్చు. లేదా కొత్త కాన్వర్సేషన్ స్టార్ట్ చేసుకోండి, ఒక బిజినెస్ ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో కొత్త ప్రపోజల్స్ తెచ్చుకోవచ్చు. నేను యు ఆర్ నాట్ ఏ సింపుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ హియర్, యు ఆర్ బిజినెస్ కన్సల్టెంట్ హియర్. ఇన్ని రకరకాల బిజినెస్ ని మీరు ఒక బిజినెస్ కన్సల్టెంట్ గా మీరు మాట్లాడుతున్నారు. ఈ బిజినెస్ కన్సల్టెంట్ గా మాట్లాడినప్పుడు మీ వాల్యూ పెరుగుతుంది, మీరు చేస్తున్న సేల్స్ వాల్యూ పెరుగుతుంది, కొత్త ఆపర్చునిటీస్ అనేది మనకు వెతుక్కుంటూ వస్తాయి అనేది మెయిన్ ఇంటెన్షన్ దీని వెనకాల. అర్థమైందా సార్? అదే సార్, ఈ రీసార్ట్స్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు, నాకు అర్థం కావాలి పెద్దగా. అర్థం కావట్లేదా? ఆ, ఓకే. ఈ రిసార్ట్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు మీకు హోటల్ ఉందా? ఆ, హోటల్ కి ఎవరు వెళ్తారు? నాన్ హైదరాబాద్ వాళ్ళు వెళ్తారని మనకు అపోహ ఉంటుంది. హోటల్ కి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు? యూజువల్లీ నాన్ హైదరాబాదియన్స్ ఏదైనా పర్పస్ మీద ఒక హైదరాబాద్ కు హాస్పిటల్ పని మీద వస్తే, వాళ్ళకి ఎవరు బంధువులు లేకపోతే ఒక హోటల్లో ఉంటారు. అది హాస్పిటల్ పని అయి ఉండొచ్చు, ఒక బిజినెస్ పని అయి ఉండొచ్చు, ఒక గవర్నమెంట్ పని అయి ఉండొచ్చు. ఇది ఒక హోటల్ కి వచ్చి స్టే చేసే ఒక బేసిక్ క్రైటీరియా కదా. ఓకే. ఇదేంటి కామన్ పీపుల్ గా మనకు తెలుసు, కానీ అన్ని బిజినెస్ డీల్స్ జరిగేది రిసార్ట్స్ అండ్ హోటల్స్ లో మాత్రమే. ఓకే. ఓకేనా? సో ఒక బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి మీకు అంటే కనుక అక్రాస్ ద టేబుల్ కూర్చున్నప్పుడు ₹1,00,00,000 అవతల డీల్కి వెళ్తుందా, ₹1,00,00,000 యువతల డీల్కి వెళ్తుందా అన్నప్పుడు డీల్ మాట్లాడాలి అంటే ఈ హోటల్స్ లో రిసార్ట్స్ లోనే జరుగుతుంటాయి ఎక్కువ డీల్స్. ఓకే. మీకు లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే, ఒక రిసార్ట్ కి ఎవరు వెళ్తారు అంటే కనుక రిసార్ట్ కి వెళ్ళేవాడు ఎవడో బయట ఊరు వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు మీరు నేను వెళ్ళి మాట్లాడుకోవాలి, మనకు ఒక ప్రైవసీ కావాలి, మనకు ఒక మంచి టైం కావాలి, ఒక డీల్ క్లోజ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం వెళ్ళాలి అక్కడికి. ఓకే. ఓకే. ఏజెంట్ కి లైఫ్ లాంగ్ ఇన్కమ్ వస్తుందా అంటే ఇన్కమ్ వచ్చేటట్లు మీరు చేసుకుంటారు. ఆ వెన్యూని నేను క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్లియర్ గా డిఫరెన్సియేషన్ మీకు ఉండాలి. ఇప్పుడు మీకు 12 స్టేస్ నేను ఫ్రీ ఇస్తున్నాను. అదే స్టే మీరు కొనుక్కొని వెళ్ళాలి అంటే కనుక మీకు 8,000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు పర్ డే. అలాంటి నేను 12 టైమ్స్ ఇయర్ ఫ్రీ ఇస్తున్నాను అంటే ఈ ఫ్రీ ఇచ్చినది మీరు ఎలా వాడుకొని బిజినెస్ తెచ్చుకోవాలి అనేది నేను ఆపర్చునిటీ ఇచ్చాను కదా. ఇది ఒక మార్గం. లేదా మీకు తెలిసిన సర్కిల్ నుంచి నాకు ఒక డెస్టినేషన్ పెట్టి మన ప్లాట్ అమ్మితే మనకి ఎలా కమిషన్ వస్తుందో మీ ద్వారా నాకు బుకింగ్ అవుతే మీకు నేను కమిషన్ ఇస్తున్నాను. మీకు అక్కడ ఒక కాన్వర్జేషన్ బిల్డ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను. ఒక స్కూల్ అంటే ఎక్స్కర్షన్ నాకు వచ్చిందంటే కనుక మీకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. అక్కడ ఒక మేనేజ్మెంట్ తో మాట్లాడే ఆపర్చునిటీ మీరు ఇక్కడ నుంచి సేల్స్ కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు రీసార్ట్స్ కమిషన్ ప్లస్ ఫ్లాట్స్ సేలింగ్ కమిషన్ రెండు ఒకటేనా, డిఫరెన్స్ ఉంటుందా? కమిషన్ స్ట్రక్చర్ డౌన్ ద లైన్ ఎండి సార్ అనౌన్స్ చేస్తారు. బట్ డెఫినెట్లీ విల్ బి గెటింగ్ ఆల్మోస్ట్ 6 to 8% కమిషన్ అయితే గ్యారంటీ వస్తుంది ఆన్ యూనిట్ వాల్యూ. లైవ్ లోనే అర్థం సార్, మీరు చెప్తే ఇక్కడ అర్థం కదా మాకు. అంటే 6 కమిషన్ to స్ట్రక్చర్ ఎలా 8%. అదే అంటున్నాను సార్. ఇప్పుడు మీరు ఒక 50 లక్షలు అసెట్ అమ్మారు అనుకోండి, 6 to 8% కమిషన్ అన్నాను. 6 to 8% అంటే 50 లక్షలు 6% ఎంత? 3 లక్షలు. 3 లక్షల వరకు మీ కమిషన్ వస్తుంది. ఓకే. ఓకే. రైట్ రైట్. సో ఓవరాల్ గా ఇన్కమ్ లెవెల్స్ చూసుకుంటే కనుక మన దగ్గర ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్స్ అమ్మితే దానికి సంబంధించిన కమిషన్ స్ట్రక్చర్స్ సపరేట్ గా ఉన్నాయి. రిసార్ట్స్ లో యూనిట్స్ అమ్మితే దానికి సంబంధించిన కమిషన్ స్ట్రక్చర్స్ సపరేట్ గా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ యూనిట్స్ లలో మనం ఏదైనా ఫిల్లింగ్ అంటే డెస్టినేషన్ వెడ్డింగ్స్ కానివ్వండి, వెల్నెస్ ప్రోగ్రామ్ అవన్నిటికీ కూడా మనం ఎవరినైనా ఇన్వెస్టర్స్ మీకు ప్రమోషన్ చేసి దానికి సంబంధించిన కమిషన్ స్ట్రక్చర్స్ సపరేట్ గా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని యూనిట్స్ సేల్ చేసిన తర్వాత మనము 12 స్టేస్ కి ఎలిజిబుల్ ఉంటే గనక ఆ 12 స్టేస్ ని మనం వాడుకోవచ్చు, లేకపోతే మన బిజినెస్ పార్ట్నర్స్ తోటి వాడుకోవచ్చు, మన ఇన్వెస్టర్స్ కి కూడా గిఫ్ట్ గా ఇవ్వచ్చు. మళ్ళీ అందులో మళ్ళీ ఏదైనా సేల్ కానివ్వండి, ఏదైనా కన్వర్ట్ అయితే మళ్ళీ ఒక డే ఎక్స్టెండ్ అనేది చేస్తున్నారు మీరు. 12 స్టేస్ లో 12 స్టేస్ అనేది డిఫాల్ట్ గా ఇస్తున్నారు.
దాన్ని యూటిలైజ్ చేసి మళ్ళీ ఏదైనా ప్లాట్ కానివ్వండి, ఏదైనా మళ్ళీ ఫర్దర్ బిజినెస్ చేసినా కూడా మళ్ళీ ఒక స్టే అనేది ఎక్స్టెండ్ చేస్తున్నారు, అంతేనా? ఎస్. ఎస్. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆపర్చునిటీస్ అన్ని ఏజెంట్స్ తరపు నుంచి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అన్ని కూడా బ్యూటిఫుల్. మేబీ ఇంకా మనకి ఇంక్రీజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్అప్ చేసాం కాబట్టి ఇంకా ఇందులో ఇంకా కొన్ని బెనిఫిట్స్ అనేది యాడ్ ఆన్స్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ ఫర్దర్ గా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నా కూడా మనం శ్రీకాంత్ సార్ ఎండ్ చేద్దామా, లేకపోతే షెల్ వి గో ఆన్ Yeah, I'm సార్ okay for ఒకటి the next 20 minutes. నెక్స్ట్? ఓకే. ఇంకా ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగవచ్చు. సార్ ఇక్కడ సార్ ఇప్పుడు లోన్ ప్రాసెస్ ఇప్పుడు మనకి అపార్ట్మెంట్స్ లాగానే ఇట్లా లోన్ ప్రాసెస్కి వెళ్ళొచ్చా, లేకపోతే ఎట్లా ఉంటుంది సార్ ఇందులో లోన్ ప్రాసెస్? సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు అపార్ట్మెంట్కి ఎలా వెళ్తారో ఇక్కడ కూడా అలానే వెళ్ళాలి. మనం లోన్ అప్రోచ్ అవుతాము, బ్యాంక్ వాళ్ళే మీకు నేను ప్రీ అప్రూవ్డ్ బ్యాంక్స్ తెచ్చేస్తాను. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ సైడ్ నుంచి ప్లస్ నాకు ఐడిఎఫ్సి నుంచి నాకు ప్రీ అప్రూవ్డ్ ఉంది అంటే కనుక మీ ప్రొఫైల్ నాకు డే 1 రోజు ఇచ్చేస్తే మీకు ప్రీ అప్రూవ్డ్ ఎంత వరకు వస్తుంది అనేది మీకు మీ ప్రొఫైల్ బేస్ చేసుకొని చెప్తారు. ప్రాజెక్ట్ వాల్యూ, టెక్నికల్ వాల్యుయేషన్ ఆల్రెడీ విల్ బి డిసైడెడ్ బై ద లెండర్. సో ఓకే. మీకు అది 2 మ్యాచ్ అయింది అంటే కనుక డిస్బర్స్మెంట్ ఇమీడియట్ గా అయిపోతుంది. ఫస్టే మొత్తం వచ్చేస్తుందా? అండ్ కన్స్ట్రక్షన్ మీదే రిలీజ్ అవుతుంది. అదే ఇప్పుడు నాకు అప్రూవల్ స్టేజ్ ఉంది అనుకోండి, నాకు 40% రిలీజ్ అవుతుంది. ఫస్ట్ స్లాబ్ వేస్తే 10%, సెకండ్ స్లాబ్ వేస్తే అంతా 10%, అలా 10% అలా అంటే ఫస్ట్ మనము లోన్ పేమెంట్కి వెళ్ళేటప్పుడు ఎంత పర్సెంట్ కట్టాలి? 30% ప్రిపేర్ అయి ఉండాలండి. మీకు ఒకవేళ 75% లోన్ వచ్చింది అనుకోండి, వెల్ అండ్ గుడ్. మినిమం ఇఫ్ యూ క్యాన్ ప్రిపేర్ ఫర్ 70% ఇట్ విల్ బి గుడ్. ఓకే. 70 to 75% వస్తుంది. సో మన అందుకే యూనిట్ ప్రైస్ మనం 20% డౌన్ పేమెంట్ అని మనం మాట్లాడుతున్నాం. ఓకే. ఓకే సార్, ఇప్పుడు ఈ ఏదైతే మనము రెంట్ ఇస్తున్నామో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బుకింగ్స్ కదా? అంటే మనం బుక్ చేసినా లేకపోయినా మన యూనిట్ బుక్ అయినా కాకపోయినా మనం మంత్లీ రెంట్ ఇస్తాం, అంతే కదా? ఎస్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్ హ్యాపెన్ విత్ ఇన్ ద రిసార్ట్. మీకు బిజినెస్ రిసార్ట్ లో ఎంత అవుతుంది, ఎంత అవ్వలేదు, ఎంత ఆక్యుపెన్సీ ఉన్నది అనేది లీస్ట్ బాదర్డ్. ఓకే. సో వన్స్ అప్రూవల్స్ వచ్చిన డేట్ నుంచి మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. బై డిఫాల్ట్ 25th మంత్ యూ విల్ బి గెటింగ్ యువర్ ఫస్ట్ రెంట్. ఓకే. ఎందుకు ఇలా మనం మాట్లాడుతున్నాము అంటే ఫస్ట్ క్వశ్చన్ మీకు అడ్రస్ అవ్వాల్సింది ఏంటి, ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది కదా ఫస్ట్ క్వశ్చన్ మీకు పడేది. అవును. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే డేట్ మీరు ముందు చెప్పారనుకోండి, ఫస్ట్ ఆ క్వశ్చన్ మైండ్ నుంచి తీసేసి మిగతా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఫస్ట్ ఒక్కో క్వశ్చన్ అడ్రస్ చేసుకుంటాం వస్తాం అన్నమాట. ఓకే సార్ ఈ సండే సైట్ విజిట్ రావచ్చా? సండే రావచ్చండి. మీరు ల్యాండ్ చూడొచ్చు, లొకేషన్ ఎక్కడ ఉందో అర్థమైపోతుంది, సరౌండింగ్ ఏమేమి ఉన్నాయో అర్థమైపోతుంది. మీరు ప్రాక్టికల్ గా చూడాలి లెవెలింగ్ వర్క్ అంతా అంతే. నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ వీక్ వస్తే కనుక మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఈ వీక్ వస్తే కనుక మీకు డోజింగ్ వర్క్, లెవెలింగ్ వర్క్ కనిపిస్తుంది, స్టార్ట్ అయి ఉంటాయి. ఓకే రైట్ సార్. సార్ ఎనీ వర్కింగ్ డే నాడైనా రావచ్చా, లేకపోతే ఓన్లీ సండేస్ అట్లా రావాలా? అక్కడ సైడ్ కి ఎవరైనా కస్టమర్ తీసుకురావాలి? మీరు కస్టమర్స్ ని తీసుకొని రావాలి అంటే మీరు ఎనీ డే రావచ్చండి, ఇబ్బంది ఏం లేదు. నాతో మాట్లాడించాలి అనుకుంటే నాకు కాల్ చేసిరండి, ఎందుకంటే నేను ఆ రోజు సైట్ లో ఉండొచ్చు, లేకపోతే ఆఫీస్ లో ఉండొచ్చు కదా. సో నాకు ఒకసారి కాల్ చేసిరండి. సైట్ లో వర్క్ అయితే ఓన్లీ ప్రిఫర్ సాటర్డేస్ అండ్ సండేస్. కస్టమర్ అవైలబిలిటీ కూడా చెక్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్ లో వర్క్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ వచ్చినా లైక్ కమింగ్ సూన్ బోర్డ్స్ ఇవన్నీ ఏంటంటే వీఆర్ ప్లానింగ్ టు డూ ఇట్ బై December 31st లోపు చేస్తున్నాం అనమాట ఇవన్నీ. సో టోకెన్ పేమెంట్స్ ఇవన్నీ అయితే కనుక మా ఇవాళ సైట్ లో సండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి తీసుకోవడము. అంటే మీరు ఎక్కడ ఏమేమి వస్తుందో కూడా చెప్పే పొజిషన్ లో ఉండాలన్నమాట మీరు వచ్చేసరికి. సో ఏదైనా ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద హూవర్ కమ్స్, ఇప్పుడు మీ ఫేస్ వాల్యూ యూస్ చేసి ముందుకు వచ్చారు అంటే డెఫినెట్లీ దే ఆర్ గెటింగ్ ద బెస్ట్ ప్రైస్. నేను ఫస్ట్ 50 ఫ్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ 50 ఫ్లాట్స్ మన ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద తక్కువలో అయిపోతుంది. సో దే షుడ్ బి విల్లింగ్ టు పే దిస్ 20%. ఓన్లీ 1 lakh కట్టేసి అప్రూవల్స్ వచ్చాక కడతామంటే కనుక ఐ వోంట్ బి కన్సిడరింగ్ ఇన్ దిస్ 50% లిస్ట్. 20% కట్టిన 50 లిస్ట్ లో నేను కన్సిడర్ చేయను 1 lakh కట్టిన వాళ్ళని. అర్థమైందా? 20% కట్టిన వాళ్ళకి బెస్ట్ ప్రైస్ వస్తుంది. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు బ్యాంక్ లోన్ కు పోకుండా వాళ్ళ పర్సనల్ మనీ పే చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా మన వర్క్ ప్రోగ్రెస్ ని బట్టి అదే టైంలో ఇన్స్టాల్మెంట్ పే చేస్తే సరిపోతుంది కదా?
ఎస్ దే కెన్ గో డెఫినెట్లీ. అదే అంటున్నాను, మన ప్రైస్ లాక్ అయిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టేజ్ వైజ్ వెళ్తే ఒక ప్రైస్ ఉంటుంది సార్. ఎప్పుడైనా అక్రాస్ ద టేబుల్ బల్క్ ప్రైస్ ఇచ్చినప్పుడే మనం బెస్ట్ ప్రైస్ ఇవ్వగలుగుతాం కదా. ఓకే. అలా అదర్వైజ్ వాళ్ళు 25% సార్ స్టేజ్ వైజ్ కూడా పే చేయొచ్చు కదా వాళ్ళు. దే కెన్ డూ ఇట్ సార్. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రైస్ డిఫర్ అవుతుంది. ఓకే 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 ఓకే. ప్రైస్ లాక్ చేసేసుకొని నేను కన్స్ట్రక్షన్ స్టేజ్ వైజ్ వస్తుంది అంటే కనుక ఇట్ డజంట్ వర్కౌట్ లైక్ దట్ ఇన్ ఎనీ కన్స్ట్రక్షన్. ఓన్లీ లెండర్ కి మాత్రమే ఆప్షన్ ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళు బికాస్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో చేసుకొని వాళ్ళు స్టేజ్ వైజ్ ఇవ్వాలి అంతే. ఓకే ఓకే నేను ఓకే నాకు ఓకే. లోన్ కి వెళ్ళను నాకు, బట్ స్టిల్ నేను వాళ్ళగా కడతాను అంటే ఇంకా మనం అదే వాల్యూకి వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవాలంటే అవ్వదు కదా. ఇప్పుడు మనకు గవర్నమెంట్ లోన్ కి వెళ్ళిన వాళ్ళు యూజువల్లీ 44 lakhs కే వాళ్ళు మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, 44 lakhs కి జిఎస్టీ కట్టాలి. సో వీళ్ళకి ఇవన్నీ వర్కౌట్ అవ్వవు కదా మళ్ళీ. అంటే ఇప్పుడు 20% పే చేశారు అనుకోండి, 20% పే చేసిన వాళ్ళకి ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందా? 20% పే చేసిన వానికి మనం 50% ఇన్వెంటరీ వరకు మనం ప్రైస్ పెంచమని చెప్పాను కదా. ఓకే 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 ఫస్ట్ 25% ఆఫ్ ఇన్వెంటరీ అంటే 50 units వరకు దే ఆర్ గెటింగ్ దట్ బెస్ట్ ప్రైస్ అన్నట్లు. ఓకే. అంటే వాళ్ళు అది కూడా ఫేజ్డ్ మేనర్ లో పే చేయొచ్చు కదా అంటున్నా నేను. 20% పే చేసిన తర్వాత నేను అదే అంటున్నాను ఓన్లీ లెండర్ కి ఆ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే లెండర్ కూడా ఫుల్ అమౌంట్ రిలీజ్ చేయడానికి ఓన్లీ ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ మాత్రమే ఉంటాయి అక్కడ. అదొక లోన్ పద్ధతి, డిస్బర్స్మెంట్ పద్ధతి అదంతే. ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకొని నేను ఫస్ట్ క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తాను, కన్వెన్షనల్ కంప్లీట్ చేస్తాను, నాకు రిలీజ్ చేయండి అంటే అది కూడా కన్స్ట్రక్షన్ కింద కన్సిడర్ చేస్తారు కదా. ఓన్లీ వాళ్ళకున్న యూనిట్ వర్క్ మాత్రమే కాదు. సో మన అమ్యూనిటీస్ పర్మిషన్స్ లెవెల్ కి వస్తేనే మనకు 25 to 30% రిలీజ్ అయిపోతుంది. షూటింగ్స్ దగ్గర అంతా 20% రిలీజ్ అవుతుంది. సో మన ఫస్ట్ ఇంటెన్షన్ కూడా ఫస్ట్ కన్వెన్షన్ హాల్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఎందుకు అంటే మనకు 1 year కంప్లీట్ అయ్యేసరికి కన్వెన్షనల్ రెంట్స్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. సో కన్వెన్షనల్ కంప్లీట్ అయిందంటే కనుక డెఫినెట్ గా ఆ కన్స్ట్రక్షన్ స్టేజ్ లో సెకండ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు కదా అది. సో మన యూనిట్ స్లో ఉన్నా సరే అమ్యూనిటీస్ కవర్ అయినట్లు అక్కడ. ఓకే. అలా. సో వాళ్ళకైతే ఆప్షన్ ఉంటుంది సార్ పేమెంట్ మీద. వాళ్ళు ఏమైనా బల్క్ యూనిట్స్ తీసుకుంటున్నారు అంటే వీ కెన్ కన్సిడర్ దట్ ప్రపోజల్, కానీ ఇండివిజువల్ యూనిట్స్ కు వీ కెనాట్ కన్సిడర్ దట్ ప్రపోజల్. మనకి ఏంటంటే ఇప్పుడు ఓపెన్ ప్లాట్ ఉంది, ఓపెన్ ప్లాట్ మనం 45 days టైం ఇచ్చాము, ఇంకా మన కరెంట్ పోల్ లేదు, పవర్ లేదు, కాంపౌండ్ వాల్ లేదు, కాంపౌండ్ వాల్ గేట్ లేదు, గేట్ కు పెయింట్ లేదంటే కనుక మనకు నడవవు కదా. అర్థమైంది కదా. ఓకే ఓకే. సో నేనేంటంటే అప్రూవల్ వచ్చిన డేట్ నుంచి బై డిఫాల్ట్ అంటున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి, మా కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. ఓకే. సో నాకేంటంటే ఇక్కడ నాకు పేమెంట్స్ వస్తేనే మనము ఈ వర్క్ అనేది స్పీడప్ చేయగలుగుతాం. స్టేజ్ వైజ్ ఇచ్చుకుంటా ఇప్పుడు మనము ఓపెన్ ప్లాట్ మనం అమ్మాము సార్, ఇన్ని ప్లాట్లు అమ్మాము. ఇప్పుడు మన స్టేజ్ వైజ్ పే చేసామా 45 days లో కట్టించామా. ఓకే. 45 days లో కట్టించాము. లెఫ్ట్ ఓవర్ అయితే చాలా వర్క్స్ ఉంటాయి కదా అన్ని వెంచర్లలో ఇప్పటికి. అవునవునవును. అలా సిమిలర్ వేలో ఇఫ్ దే ఆర్ బయింగ్ 5 units 10 units అన్నప్పుడు వీ కెన్ కన్సిడర్ దట్ అట్లీస్ట్ 50% పేమెంట్ కట్టేసేసి తర్వాత వాళ్ళు స్టేజ్ వైజ్ కట్టుకుంటా వెళ్తామన్నా సరే వీ కెన్ కన్సిడర్ దట్ ప్రపోజల్స్. ఇట్స్ ద కస్టమైజ్డ్ థింగ్స్. యూజువల్లీ రెగ్యులర్లీ అయితే 45 days లో క్లోజ్ అవ్వాలి. అప్రూవల్స్ కనుక వస్తే 45 days లో పేమెంట్ చేయాలి. చేస్తేనే మనకి రెవెన్యూ మోడల్స్ ఇవన్నీ వర్కౌట్ చేస్తాం. ఓకే. అంటే సెటన్ క్యాలిక్యులేషన్స్ తో మనం కూడా ముందుకు వెళ్తా ఉంటాం కదా. సో పూర్తి అమౌంట్ నాకు స్టేజ్ వైజ్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్ గా డెఫినెట్ గా ఇట్ విల్ కీప్ దట్ బర్డన్ ఆన్ ద రెంటల్ పార్ట్ అవుతుంది. ఓకే. సార్ జస్ట్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ సార్. 20% పేమెంట్ చేసిన తర్వాత ఆ రిమైనింగ్ అమౌంట్ అనేది అప్రూవల్స్ నుంచి 45 days సార్. అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉండదు. మేబీ 1 week to 2 weeks ఉండొచ్చు మ్యాక్స్. ఎందుకంటే దే ఆర్ బారోయింగ్ దిస్ టైం హియర్ కదా. అప్రూవల్ వరకు మనకి దే ఆర్ గెటింగ్ ఆల్మోస్ట్ 2.5 to 3 months టైం వరకు వెళ్తుంది వాళ్ళకి. దే ఆర్ గెటింగ్ దిస్ అడ్వాంటేజ్ కదా, ప్రైస్ బెటర్ ప్రైస్ లో వస్తుంది. అట్ ద సేమ్ టైం దే ఆర్ బారోయింగ్ దిస్ టైం. ఓకే. అంటే 20% కట్టేసేసి అప్రూవల్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 1 or 2 weeks లో రిమైనింగ్ 80% పే చేసుకోవాలి. ఇమీడియట్ గా వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ వెయిటింగ్ అంటే అవ్వదు మనకి. ఓకే 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 సార్. సో ఫస్ట్ వీళ్ళకే పుష్ దొరుకుతుంది అనమాట ఇప్పుడు. ఓకే 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 సార్. శ్రీకాంత్ సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా మన యాప్ లో డౌన్లోడ్ అవుతుందా? ఇది వస్తుంది అంటే మనకి యూనిట్స్ అవైలబుల్ లిస్ట్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు ఈ రిసార్ట్ కి సపరేట్ యాప్ రాబోతుంది. ఎందుకంటే ఈ ప్రీ సేల్స్ అండ్ పోస్ట్ సేల్స్, ప్రీ సేల్స్ అన్ని టీ హోమ్స్ లో మనకి ఇప్పుడు జుమేరా టవర్స్ ఎలా ఏవి అవైలబుల్ ఉన్నాయి, ఏవి సేల్ అయ్యాయని ఎలా కనిపిస్తున్నాయో అలా కనిపిస్తాయి టీ హోమ్స్ యాప్ లో. మన కాసా రిసార్ట్స్ కు ఏజెంట్స్ కి అండ్ కస్టమర్స్ కి ఇద్దరికి సపరేట్ యాప్ వస్తుంది. రేపు వాళ్ళు బుక్ చేయాలనుకున్నా
లెట్స్ మీరు మీ కస్టమర్స్ బుక్ చేసుకోవాలనుకున్న ఇదంతా సపరేట్ యాప్ లో వస్తుంది. ఓకే. ఓన్లీ సేల్స్ పార్ట్ వరకు మన టీ హోమ్స్ యాప్ లో వస్తుంది, ఎన్ని బుక్ అయ్యాయి, ఎవరు బుక్ చేశారన్న. సార్ ఒక షీట్ ఉంటే బెటర్ సార్, అంటే మనకి ఇంత ఎస్ఎఫ్టీ ఇంత అవైలబిలిటీ ఉన్నది. ఆల్రెడీ మనము ఎస్ఎఫ్టీ మన బ్రోచర్ లో మనకి అప్రాక్సిమేట్లీ మనం ఇచ్చాము. మనకు జనవరి సంక్రాంతి టైంలో 100% బ్రోచర్ వస్తుంది. సో ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం ఆల్ నో దట్ నాకేంటంటే ఫస్ట్ ఈ 2.5 acres మాత్రమే నా ఓన్ ప్రోడక్ట్ ఉండే. ఇప్పుడు అన్న కూడా యాడ్ అవ్వడం వల్ల టీ హోమ్స్ ఎండి గారు ఇది మనం 5.5 acres కు పెంచామన్నమాట ఈ ప్రాజెక్ట్ ని. దీని తర్వాత ఏమైందంటే ఇంకా లైక్ ఈ చేంజెస్ ఇప్పుడు మన 75 కౌంట్ నుంచి 150 వరకు వెళ్ళాయి. ఇవన్నీ ఏంటంటే యాజ్ పర్ వాస్తు కానీ ఈ స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ కానీ కొత్త అప్రూవల్స్ వెళ్ళినప్పుడు కొత్త డ్రాయింగ్స్ పెట్టాలి. మళ్ళీ నేను అన్ని వర్క్ చేయించుకుని మళ్ళీ రీవర్క్ అయింది అనమాట ఇదంతా. ఈ రీవర్క్ అనేది ఎప్పుడైనా కాంప్లికేటెడ్ థింగ్. ఈ రీవర్క్ ఫేజ్ లో ఉంది ఇప్పుడు. సో అందుకు నేను నాకు ఏంటంటే ఏజెంట్స్ అందరూ ఇంట్రెస్టెడ్ ఉన్నారు, నాకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోనే మాక్సిమం అవుతున్నాయి. బట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ గెటింగ్ డిలేడ్, బట్ స్టిల్ ఆ ప్రాసెస్ లో ఉన్నాయి. ఓకే ఓకే. అంటే మనం కస్టమర్ కి శ్రీకాంత్ సార్, మన మీరు ఏంటంటే సార్ ఇది ప్రపోజల్, ఇది బ్లూ ప్రింట్ ఇలా రాబోతోంది ఉమ్. హెడ్సప్ ఇవ్వడానికి వాళ్ళకి. అంటే మనకి ఏంటంటే ఒక సింగిల్ షీట్ లో వాళ్ళకి ఒక విజన్ అంటే చూపెట్టినట్టు అయితే, అంటే ఇంత ఎస్ఎఫ్టీకి ఇంత పడుతుంది, ఇంత యూడిఎస్ సో వస్తుంది మీకు మనకి. ఎస్ఎఫ్టీ అవన్నీ మనకు బ్రోచర్లు ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫామ్ లో ఉన్నాయి. మీరు ఉమ్. వాళ్ళకి చెప్పేటప్పుడు +or -10% అని చెప్పండి. అక్కడ ఇప్పుడు ఓకే. నేను 700 ఎస్ఎఫ్టీ అన్నానంటే ఇంకా 770 రావచ్చు, ఉమ్. అట్ ద సేమ్ టైం 710 రావచ్చు, ఓకే. 690 రావచ్చు. ఉమ్. సో మనకి ఏంటంటే అప్రాక్సిమేట్ ఫిగర్. ఇప్పుడు మీరు ల్యాండ్ లార్డ్ షేర్ ప్రాజెక్ట్ అనౌన్స్ అవ్వకముందు ఎప్పుడు తీసుకుంటారు? మీరు ఎప్పుడైనా గేటెడ్ కమ్యూనిటీ అపర్ణ అని మహిమ కానీ తీసుకున్నారనుకోండి, యూజువల్లీ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ల్యాండ్ లార్డ్ తో ఉంటుంది. అప్రూవల్ రాకముందే ల్యాండ్ లార్డ్ యూనిట్ సేల్ చేస్తూ ఉంటాడు. ఉమ్. అగ్రిమెంట్స్ అన్నీ అయ్యి ఉంటాయి. బట్ ఎంత ఎస్ఎఫ్టీ ఏ ఫ్లోర్ లో ఏదో వస్తుందో వాళ్ళు చెప్పరు. ఓన్లీ వెస్ట్ ఫేసింగ్ ఒక 1500 ఎస్ఎఫ్టీ అని అనుకోండి, కొనేసుకోవాలి. యాక్చువల్ ప్రైజెస్, యాక్చువల్ ఎస్ఎఫ్టీ ప్రైస్ ఇవన్నీ డిఫర్ అవుతూ ఉంటాయి వాళ్ళకు డాక్యుమెంట్లకు వచ్చేసరికి. ఓకే. సిమిలర్ వేలు దీన్ని ఏమంటారు అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టేజ్ అంటారు దీన్ని. ఉమ్. యాక్చువల్ ఇప్పుడు నేను 5500 రూపీస్ కోట్ చేస్తున్నాను అంటే ఇవాళ 700 ఎస్ఎఫ్టీ లెక్కేస్తే 44 lakhs వచ్చింది. అది 710 ఎస్ఎఫ్టీ వచ్చింది అనుకోండి, ఆ 10 ఎస్ఎఫ్టీ యాడ్ అయ్యి వస్తుంది ప్రైస్ అది. అవును. సో మన కస్టమర్ కి హెడ్సప్ ఇవ్వడానికి ఇలాంటి ప్రాజెక్ట్ రాబోతుంది, ఇందులో మీరు బెటర్ ప్రైస్ రావాలి అంటే మీ మీ సుముఖతను మీరు లైక్ తెలియజేయండి అన్నట్లు ఇది. బాగుందిరా. అట్లా పోతున్నామే. ఓకే సార్, థ్యాంక్ యూ. శ్రీకాంత్ సార్, యా మనకు ఒకటి ఆనవాయితీ ఉంది, ఏదైనా లాంచింగ్ అనేది గ్రాండ్ వెల్కమ్ చేస్తాం కదా, దీన్ని కూడా అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం? ఇప్పటి వరకు టీ హోమ్స్ లో ఎంత ఎంత గ్రాండ్ గా మీరు చూసారో దానికన్నా డబల్ ఉండబోతుంది ఇది. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ వేర్ లాంచింగ్ రోజే సోల్డ్ అవుట్ బోర్డు పెట్టబోతున్నాం. థ్యాంక్ యూ సో సార్. ఇది ఏమని చెప్పాను, ఇది ఏజెంట్స్ ప్రాజెక్ట్ కదా. ఏజెంట్స్ నేను చెప్పిన ఈ స్టేట్మెంట్ కి మనం నిలబడి ఉండాలంటే ఎవరు వర్క్ చేయాలి దీనికి? మేమే మీరే కదా. చేయాలి. సో మీకు ప్రౌడ్ మూమెంట్ అయినా లాంచింగ్ రోజు సోల్డ్ అవుట్ బోర్డు పెట్టడం అంటే డెఫినెట్ గా మీరు లైఫ్ లాంగ్ చెప్పుకోవచ్చా ఈ ప్రోడక్ట్ ని? అవును ఇది సార్, ఇది అది మాది గర్వంగా ప్రోడక్ట్, చెప్పుకోవచ్చు మేము. ఇది మాది ప్రోడక్ట్, లాంచింగ్ రోజే సోల్డ్ అవుట్ పెట్టాము, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అని మీరు చెప్పుకోవచ్చా? బ్రహ్మాండంగా సూపర్ గా. డెఫినెట్లీ సార్, తప్పకుండా. ఈ ప్రోడక్ట్ డిజైన్ చేసినదే మీకోసం కదా. ఎస్. మీ అందరి లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేయడం కోసం డిజైన్ చేశామని చెప్పాను కదా. సో మనమే కదా ఫస్ట్ లేచి పరిగెత్తాల్సింది దీనికి. మీరు పరిగెత్తే అవకాశం కూడా ఉండదు, సోల్ అవుట్ అవుతుంది. మీరు కూర్చొని చెప్పినా సోల్ అవుట్ అవుతుంది ప్రాజెక్ట్ ఇది. ఎస్ సార్, ఎస్ సార్. One more question in chat box, sir. కెన్ యూ రీడ్ ఇట్? సార్ ఇప్పుడు ఎన్ని యూనిట్స్ అవైలబుల్ లో ఉన్నాయి సేల్స్ కి? సో ఆన్ రికార్డ్ 56 యూనిట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. వీఆర్ కమింగ్ విత్ 198 యూనిట్స్. సో క్లోజ్ టు 140 ఆడ్ 144 అలా ఉన్నాయి, 144 ఉన్నాయి. స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్, అంటే మనకి ఏంటంటే మనకు Feb 21st మనం అనుకుంటున్నాం అప్రాక్సిమేట్ డేట్, ఆ లోపు అయితే కంప్లీట్ అవుతాయి. యూ క్యాన్ ఇమాజిన్ ఫర్ నెక్స్ట్ వీకే ఒక 10 యూనిట్స్ వరకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవ్రీ వీక్ అయితే అట్లీస్ట్ 5 to 10 యూనిట్స్ అయితే బుక్ అవుతున్నాయి. Any other questions?
సీనియర్స్ అండ్ ఫ్రెషర్స్, ఫస్ట్ టైమర్స్? శ్రీకాంత్ సార్, మన జుమెరా టవల్ లాగా మన రిసార్ట్ కూడా ఏదైనా యానిమేషన్ వీడియో ఏదైనా ప్రమోట్ అవుతుందా సార్? రిపేరింగ్ అన్ని అట్లా వస్తాయి. అన్ని వస్తాయి. ఇప్పుడు అంటే యానిమేషన్ వీడియో కస్టమర్ కి ఇది డెమో రావాలంటే లాగా ఉంటుంది సార్ అని చెప్పుకోవడానికి. ఎస్ ఇది కావాలి అంటే మనకు రేపటి నుండి ఇవన్నీ టెక్నికల్ థింగ్స్, ఇవన్నీ మీరు నన్ను అడుగుతున్నారు కదా, సో మనమే ఆన్సర్ చేసేటట్టు ఉండాలి కస్టమర్ కి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మీకు స్టేజెస్ ఉంటాయి. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టేజ్ అనేది ఇనిషియల్ స్టేజ్. ఇక్కడ నుంచి మనకి ఎందుకు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టేజ్ పెడతారంటే, ఒక ప్రోడక్ట్ కొత్తగా మనం లాంచ్ చేసేటప్పుడు ఇది ఎంత మందికి నచ్చుతుందో మార్కెట్ లో ఒక సర్వే లాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కాన్ఫిడెంట్ గా అప్రూవల్స్ వెళ్ళడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనము ఒక ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం టీ హోమ్స్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ లాంచింగ్ దిస్ ప్రోడక్ట్ కదా, రిసార్ట్ అన్నది. సో రిసార్ట్ అనే ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి నేను రిలీజ్ చేసి, ఇప్పుడు నాకు హ్యూజ్ లైక్ ఫీడ్బ్యాక్ వచ్చింది కదా, చాలా బాగుంది, ఎప్పుడు వస్తుంది అడుగుతుంది. ఇదంతా ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్ కదా. సో ఎప్పుడైనా ఒక మార్కెట్ లోకి లాంచ్ అయ్యేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టేజ్. సో మనకి ఇది ఆల్రెడీ కంప్లీట్ అయింది. మీకే ఓన్ గానే అర్థమవుతుంది కదా టీ హోమ్స్ లో ట్యూస్డే మీటింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినాక ఎలా ఉందో మీకే అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరికి. సో అందరి క్యూరియాసిటీ ఈ ప్రాజెక్ట్ వైపే ఉంది కదా. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు స్టేజ్ వైస్ ఇప్పుడు స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ రావాలి ఫస్ట్ మనకి. ఒక స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ వచ్చిన తర్వాత యానిమేషన్ వీడియో వస్తుంది. ఫస్ట్ మనం బేసిక్ స్కెల్టన్ ని లాక్ చేయండి, మనం బ్యూటిఫికేషన్ వైపు వెళ్ళలేరు. దిస్ ఆర్ ద డిపెండెన్సీ ఆఫ్ వర్క్స్ ఫ్రమ్ ఆర్కిటెక్ట్ లెవెల్. స్ట్రక్చరల్ డ్రాయింగ్స్ అంటే ఎంత బేస్మెంట్ లో, ఎంత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ లో, ఎంత వెయిట్ లో, ఎంత లోడ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఎన్ని ఫ్లోర్స్ కట్టాలి, అప్రూవల్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ డేస్. ఫస్ట్ ఈ స్కెల్టన్ ని లాక్ చేసుకుంటే యానిమేషన్ ఇస్ ఆల్ అబౌట్ బ్యూటిఫికేషన్. తర్వాత రెండరింగ్ వర్క్ అంటారు. ఈ రెండరింగ్ వర్క్ అనేది మనకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు. రెండరింగ్ కి చాలా టైం పడుతుంది, స్కెల్టన్ కి చాలా తక్కువ టైం పడుతుంది. బికాస్ నాకు ఫ్లోటింగ్ క్రౌడ్ ఎంత ఉంది, నా సీటింగ్ కెపాసిటీ, లైక్ సీటింగ్ కెపాసిటీ మనం ఎన్ని యూనిట్స్ ఇస్తున్నాము, ఎంత స్పేస్ లో కడుతున్నాము, ఈ బేస్మెంట్ స్ట్రక్చర్స్ వస్తాయనుకో మనం అప్రూవల్స్కి వెళ్ళిపోవచ్చు. వన్స్ అప్రూవల్ లైన్ లో ఉన్నాగానే రెండరింగ్ వెళ్ళిపోతాం. అప్రూవల్ స్టేజ్ కి మన బ్యూటిఫికేషన్ ఆఫ్ యానిమేషన్ వీడియోస్ కి సంబంధం లేదు. ఇంటి పైన పెయింట్ మన బ్యూటిఫికేషన్ ఎంత టైం మనం ఒప్పుకుంటే అంత మంచిగా వేసుకోవచ్చు. కానీ బేసిక్ స్ట్రక్చర్ మీదనే కదా అప్రూవల్స్ వచ్చేది మనకి. ఈ బేసిక్ స్ట్రక్చర్ వన్స్ మనకు ఆర్కిటెక్ట్ ఇచ్చేసాడు అంటే అప్రూవల్ స్టేజ్ అనేది ప్యారల్ గా రన్ అవుతూ ఉంటుంది. ఈ రెండరింగ్ అనే వర్క్ అనేది బ్యూటిఫికేషన్ వర్క్, అదర్ వర్క్. రెండరింగ్ వర్క్ బేస్ చేసుకుని అప్రూవల్స్ రావు. సివిల్ స్ట్రక్చర్ మీకు ఏదైతే ఉందో బేస్ స్ట్రక్చర్, దాని మీద ఆ స్కెల్టన్ కి అప్రూవల్స్ అనేది. అర్థమవుతుందా? సో ఈ బ్యూటిఫికేషన్ ఈ రెండరింగ్ వర్క్ ప్యారల్ గా జరుగుతూ ఉంటుంది, అప్రూవల్ స్టేజ్ ప్యారల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో రేపు మనం వెళ్తే మనకు సర్వేయర్ వచ్చి సర్వే ఫైల్ ఇస్తే దాని మీద ఆల్రెడీ ఉన్న డిజైన్ ని దాని మీద ఫ్లోట్ చేస్తాడు. ఫ్లోట్ చేసేసి మనం ఆల్రెడీ 75 యూనిట్స్ అనేది లాక్ చేసాం కదా, ఇప్పుడు 150 యూనిట్స్ కి దాని తగ్గట్టు చేంజ్ చేస్తాడు. సో ఇవన్నీ ఏంటంటే 1 వీక్ to 2 వీక్స్ ఆఫ్ టైం పట్టే వర్క్స్ అనమాట ఇవన్నీ. అలా సార్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఇప్పుడు మనం కడతాము అని చెప్పే దగ్గర నుంచి వెళ్ళి మనం రెంట్ ఇస్తాం అనే దగ్గర వరకు, సో మనం కస్టమర్కి ఏమి ఇస్తున్నాం అంటే ట్రస్ట్ఫుల్గా, అంటే ఏమన్నా అగ్రిమెంట్ లో రాసి ఉంటుందా అదంతా? ఎస్ ఇప్పుడు 20% పేమెంట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఇచ్చేస్తున్నాం. అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లో ఏమని క్లియర్ గా మెన్షన్ చేస్తాము, అప్రూవల్స్ వచ్చినప్పటి నుంచి 24 months టేక్స్ ఫర్ ద ప్రాజెక్ట్ కంప్లీషన్. 25th month నుంచి బై డిఫాల్ట్ రెంట్ వస్తుంది. కండిషన్స్లలో అప్రూవల్స్ వస్తానే విత్ ఇన్ 2 weeks లో యూనిట్ టు మేక్ ద ఫుల్ పేమెంట్. అదర్వైజ్ మనం బ్లాక్ చేసిన ప్రైస్ మనకు వర్కౌట్ అవ్వాలి అంటే ఇవ్వలేమని చెప్పి రాస్తాం. ఆర్ఎల్స్ విత్ 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో పే చేయాలన్నది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. సో 20% పేమెంట్ కట్టిన తర్వాత అగ్రిమెంట్ ఆఫ్ సేల్ జరుగుతుంది. 1 lakh ఆఫ్ పేమెంట్ కి ఓన్లీ టోకన్ రిసిప్ట్ మాత్రమే వస్తుంది. 20% పేమెంట్ క్లియర్ గా ఉంటుంది. వన్స్ వీ రిసీవ్ ద అప్రూవల్స్ యూ నీడ్ టు పే ద రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఇన్ విత్ ద డ్యూరేషన్ ఆఫ్ దిస్ 2 weeks అని చెప్పి మెన్షన్ చేస్తాం. ఇఫ్ ఈ ఫెయిల్స్ టు పే విత్ ఇన్ 2 weeks, ఈ ఫస్ట్ లాక్ చేసుకున్న ప్రైస్ అది వ్యాలిడ్ అవ్వదు అన్నట్లు. అంతే కదా యూజువల్ ఎక్కడైనా అలా ఉంటుంది. ఓకే, దాంట్లో ఉంటది మనము రెంట్ ఇంత ఇస్తాము. డెఫినెట్లీ ఇంకొకటి సార్, మనం ఏదైనా పర్ ఇయర్ కి ఇంత అంటే 10% 5% పెరుగుతుంది రెంట్ అనేది ఏమైనా ఉంటుందా? 2.5 to 3% అనేది డిఫాల్ట్ హైక్. అంటే మార్కెట్ ఎటు వెళ్ళినా, కరోనా లాంటి టైం రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఎటు వెళ్ళినా డిఫాల్ట్ అనేది మినిమం. ఓకే, బిజినెస్ చేసే దాన్ని బట్టి ఇట్ క్యాన్ బి క్లోజ్ టు 5% or 6%. సో మాది మార్కెట్ ఏంటంటే మార్కెట్ ఎలా తీసుకెళ్తుందో అన్న దాన్ని బట్టి ఉంటుంది. అలా కాదు, మనం డిఫాల్ట్ మనం మాట్లాడాలంటే మినిమం రెంట్ ఇస్ 2.5 to 3% డిఫాల్ట్ హైక్ మనం ప్రొవైడ్ చేస్తాం.
శ్రీకాంత్ సార్, ఇప్పుడు కస్టమర్ ఉండి ఇలాంటి ప్రాజెక్ట్ ఇదివరకు ఎప్పుడన్నా మీరు ఇదివరకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ ఉందా అడిగారు అనుకోండి సార్, దానికి ఎట్లా మనం? సో ఇన్ కేస్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉందా అన్న క్వశ్చన్కి మీరు ఇప్పటి వరకు ఇలాంటి ప్రాజెక్ట్ కట్టారా అన్న దానికే కదా క్వశ్చన్. సో మనం ఏం చేయాలి, దానికి ఎలా అడ్రస్ చేయాలంటే వీఆర్ హ్యావింగ్ రియల్ ఎస్టేట్లో మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. హాస్పిటాలిటీ ప్రోడక్ట్ ఇస్ ద ఫస్ట్ ప్రోడక్ట్ విచ్ ఇస్ కమింగ్ అండర్ టీ హోమ్స్ బ్రాండ్. ఒకవేళ హాస్పిటాలిటీ ప్రోడక్ట్ ఇలాంటి థీమ్తో మీరు ఏమైనా చేశారా అంటే ఇంకా నా ప్రొఫైల్ నేను ఆ రోజు వాళ్ళకి చెప్పగలుగుతాను. మనకు బెంగళూరులో ఆల్రెడీ సిమిలర్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం చేసాం. సార్ 20% ఎంత ఉంటుంది సార్ ప్లీజ్? వాల్యూవా? 20% వాల్యూ. సో ఇప్పుడు లెట్స్ మీరు 40 lakhs కొన్నారనుకోండి, 20% ఇస్ ఆల్ అబౌట్ 8 lakhs. 8 lakhs లో మీరు ఆల్రెడీ 1 lakh టోకెన్ అమౌంట్ ఇచ్చి ఉంటారు. అవును. సో రిమైనింగ్ 7 lakhs కమ్స్ అండర్ దిస్ 20%, ఇంక్లూడింగ్ 7 lakhs ప్లస్ ఫస్ట్ పే చేసిన 1 lakh. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. ఆల్ గుడ్. రైట్ బ్యూటిఫుల్, సార్. ఎక్సలెంట్ క్వశ్చన్స్. ఇంకా స్టిల్ ఎనీ మోర్, ఎన్ని డౌట్స్ ఉన్నా కూడా అన్ని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్, శ్రీకాంత్ గారు, మీ నంబర్ అనేది మనము ఎగ్జిబిట్ చేయవచ్చా అందరికి, సో దట్ అందరూ టీమ్ లీడర్స్ కి కాల్ చేసి అక్కడ నుంచి మీకు కాల్ చేయడము, అంటే ఇట్స్ ఎ లెందీ ప్రాసెస్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్, అండర్స్టాండ్ ద కన్సర్న్. నేను నా పర్సనల్ నెంబర్ కాకుండా ఇంకొక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి కంపల్సరీ వాట్సాప్ లో మెసేజ్ చేసిన తర్వాతే కాల్ చేయమని చెప్పండి. నేను సేవ్ చేసుకున్న తర్వాత ఐ క్యాన్ ఆన్సర్ ద కాల్. ఎస్ మనం ఒక ప్రాసెస్ డిజైన్ చేద్దాము. ఎందుకనంటే డౌన్ ద లైన్ మనకి ఇప్పుడు చాలా హ్యూజ్ టీమ్ అనే వాళ్ళు ఉన్నారు. వన్ బై వన్ ఒక డౌట్ అనేది హయ్యర్ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ ఆ డౌట్ క్లియరెన్స్ లోవర్ లెవెల్ వరకు వెళ్ళడానికి చాలా టైం టేకింగ్ అది. సో మనం బెటర్ ఈ ప్రాజెక్ట్ కోసమే మనం ఒక నంబర్ అనేది మీరు మెయింటైన్ చేస్తే, దట్ టు ఎస్పెషల్లీ ఓన్లీ త్రూ వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ కానివ్వండి, మెసేజ్ రూపంలో కానివ్వండి, డౌట్ అనేది డైరెక్ట్ ఆన్సర్ అనేది మీ దగ్గర నుంచి వెళ్ళిపోయింది అనుకోండి, ఇట్ విల్ బి అంటే హ్యూజ్ గ్యాప్స్ అనేది మనం కవర్ చేసేయచ్చు అనేది నా ఆలోచన, ఎస్పెషల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఓకే. సో ఎందుకు మీ రీనేమ్ దగ్గరనే పెట్టేయచ్చు, బిజినెస్ నంబర్. ఓకే, చాట్ బాక్స్ లో ఉంది. అండ్ నేను సార్ దగ్గర ఒక రీనేమ్ దగ్గర కూడా నేను పెడుతున్నాను. సో అది కనిపించట్లేదా? నంబర్ కనిపించట్లేదా? విల్ డూ వన్ థింగ్, ప్రజెంట్ ఎగ్జిబిట్ చేయడానికి నేను నేమ్ తీసేసి ఓన్లీ నంబర్ మాత్రమే పెట్టాను సార్ దగ్గర. సో సార్ ఫోటో కింద డిస్ప్లే అవుతున్నది నంబర్ డైరెక్ట్, ఎస్పెషల్లీ ఫర్ దిస్ ప్రాజెక్ట్, దీనికోసమే. అండ్ నాట్ ద కాల్స్, ఇమీడియట్ కాల్స్ కాదు. ఎందుకంటే హ్యూజ్ మెంబర్స్ కి ఇది వెళ్ళిపోయినప్పుడు అన్నోన్ కాల్స్ అన్నిటిని అటెంప్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి గో త్రూ వాట్సాప్ ఫస్ట్. వాట్సాప్ లో మెసేజ్ చేయడం, లేదంటే వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ పెట్టడం, అండ్ దెన్ ఫర్దర్ గా సార్ నంబర్ సేవ్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా ఇంటరాక్షన్ అనేది కాల్స్ ద్వారా కూడా అవుతుంది. ఇది హెల్ప్ అవుతుందా అందరికి? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లోకేశ్వర సారే ఉన్నారు. లోకేశ్వర్ సార్ ఎవరో భానుమతి మేడంకో, లేకపోతే ముత్యాల ప్రసాద్ సార్కో, ముత్యాల ప్రసాద్ సార్ నాకో, లేకపోతే శ్రీకాంత్ గారికో ఇంత లాంగ్ ప్రాసెస్ వద్దు అని మనకి డైరెక్ట్ యాక్సెస్ అనేది ఉంది, ఓన్లీ త్రూ వాట్సాప్ ద్వారా ఉంది అని అంటే ఇట్ విల్ బి సో యూస్ఫుల్. ఒక పర్సన్ అడిగారు, ఒక క్వశ్చన్ అడిగారు. అవును సార్, రైట్, థ్యాంక్ యూ సార్, ఇది బాగానే ఉంది. ఒక పర్సన్ ఎక్కడైనా ఇన్వెస్టర్ ఒక క్వశ్చన్ అడిగారు, ఆన్ ది స్పాట్ అప్పటికప్పుడు వాట్సాప్ లో వాయిస్ రికార్డ్ చాట్ బాక్స్ లో పెట్టేసాము, ఇమీడియట్ గా సార్ రెస్పాండ్ అయిపోయినారు, క్లియర్, అందరికీ తెలుస్తుంది కూడా. అవును. ఎస్, దట్ టు ఈ 2 years ప్రాజెక్ట్. యాక్చువల్గా అయితే మనం అనుకునేది ఫిబ్రవరిలోనే మొత్తం సేల్స్ అన్ని క్లోజ్ చేసేయడము. బట్ స్టిల్ ఆఫ్టర్ దట్ కూడా, దాని తర్వాత కూడా ఆ లోపల మనం ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, డెస్టినేషన్ వెడ్డింగ్ కానివ్వండి, కమిషన్, వాటన్నిటిపైన కూడా సమ్ హ్యూజ్ డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో దానికోసం ఇది ఒకటి మనం మెయింటైన్ చేయడం చాలా ఎక్సలెంట్, మనకి ప్లస్ పాయింట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఫర్దర్ గా ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇప్పటి నుండి ఈ నంబర్ కి త్రూ వాట్సాప్ ద్వారా అడిగేయండి.
మీకు పీపీటీ కావాలంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పీపీటీ ఆల్రెడీ మన దగ్గర ఎస్టాబ్లిష్ అయి ఉంది, మన దగ్గర ఆల్రెడీ ప్రిపేర్డ్ అయిపోయి ఉంది. అండ్ ఫర్దర్ గా ఏదైనా సరే ఈ నంబర్ ద్వారా వెళ్తుందాం. ఓకే శ్రీకాంత్ సార్, వాట్ యూ సే? యా, డెఫినెట్లీ. దిస్ ద రియల్ ఎస్టేట్ లో ఎవరైతే మీరు ఫస్ట్ టైం వచ్చారో లేకపోతే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉండొచ్చు, దిస్ ద మోస్ట్ ఈజియెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ఎంటైర్ రియల్ ఎస్టేట్ కేటగిరీ ఆఫ్ అసెట్స్. సో మీరు నలుగురి కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైం కన్విన్సింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ హియర్. మనం ఈజీగా కన్విన్స్ చేయొచ్చు బికాస్ చాలా మంది కన్సిస్టెంట్ ప్యాసివ్ ఇన్కమ్ లేక చాలా సఫర్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు చెప్పే విధానం ప్యాసివ్ ఇన్కమ్ మీద స్ట్రెస్ చేయకోకుండా లైఫ్ స్టైల్ మీద మాత్రమే స్ట్రెస్ చేయండి. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ మీద స్ట్రెస్ చేసినప్పుడు వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది మీకు మిత్, మీకు సేల్ టిప్ ఇస్తున్నాను. 20,000 మాకు ఎక్కడో అన్ని చోట్ల వస్తుంది కదా, మీ దగ్గర ఎందుకు పెట్టాలనుకున్నప్పుడు మీరు ప్యాసివ్ ఇన్కమ్ మీద స్ట్రెస్ చేయవు. ప్యాసివ్ ఇన్కమ్ అనేది జస్ట్ మీకు 10% మాత్రమే. మీ 90% ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనేది మీ లైఫ్ స్టైల్ మీద అప్గ్రేడ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది మీకే కాదు, మీ ఇప్పుడు బ్యాంక్ లో పెట్టుకుంటే దీనికన్నా దీనిమైన రిటర్న్స్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ బీట్ చేయలేరు. బ్యాంక్ లో పెట్టుకోవడం వల్ల మీ రిలేటివ్స్ నలుగురు రెసార్ట్కి వెళ్ళి తీసుకెళ్లి ఒక లావిష్ బఫే లాంటిది ఇచ్చి ఒక స్టే చేయలేరు, మీ ఫ్రెండ్స్ తో గడపలేరు. ఇలాంటిది మనము కంపారిజన్ మొదలు పెట్టాలి. కొన్ని అమౌంట్ ఇప్పుడు మీకు డిఫరెన్షియేషన్ చెప్పేటప్పుడు కమర్షియల్ థింగ్స్ వల్ల సాటిస్ఫాక్షన్ రాదు. ఈ నేను చెప్తున్న అదర్ వేస్ ఆఫ్ లైఫ్ స్టైల్ వల్లనే మనకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకు వస్తుంది. మీరు ఈ పాయింట్ ని స్ట్రెస్ చేసి చెప్పాలి ప్యాసివ్ ఇన్కమ్ మీద కస్టమర్ అడుగుతున్నప్పుడు. సో నేను ఈ ఇన్కమ్ అనేది రేపు చూపించినప్పుడు ఇప్పుడు వేరియబుల్ ఆఫ్ చేసుకుంటే 50,000 వరకు కూడా వస్తుంది. 20,000 ఈజ్ ఫిక్స్డ్. మీరు ప్యాసివ్ ఇన్కమ్ మీద కస్టమర్ ని బేస్ చేసుకొని మీరు మాట్లాడాలి. 20,000 ఎక్కడ వస్తుంది అన్న మాట మాట్లాడదు. 20,000 ఎక్కడ వస్తుంది క్వశ్చన్ మనం వేసినప్పుడు మనం మిగతా పాయింట్స్ అన్ని మనము తక్కువ చేసి మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? ఈ ప్యాసివ్ ఇన్కమ్ తో పాటు మీకు ఇంత లైఫ్ స్టైల్ వస్తుంది. మీద ఎక్కడ పెట్టినా సరే మీరు ఇప్పుడు లెట్స్ సే ఎవరైనా ఒక 60 లక్షలు పెట్టి 2 BHK తీసుకుంటే 30,000 రెంట్ వస్తుంది అన్నారు అనుకోండి. మీరు మీ ప్రతిసారి మీ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళగలుగుతారా? ప్రతిసారి వాళ్ళని తీసుకెళ్ళి ఒక ఫుడ్ పెట్టగలుగుతారా? ఊరు నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ని ప్రతిసారి తీసుకెళ్ళగలుగుతారా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ 10-20 పీపుల్ అలా అడుగుతున్నాను. 1 or 2 పీపుల్ కాదు. బస్సు దిగంగానే ఇంటికి తీసుకెళ్లే ఫ్రెండ్ ని కాదు. ఒక 10 మంది ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళి మీరు ఎక్కడ పెట్టుబడి పెడితే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మీకు ఇలాంటి సర్కిల్ ఎలా వచ్చింది, ఒక అసెట్ ఎలా పెడితే ఎలా డెవలప్ అయింది అనేది మీరు ఎగ్జాంపుల్ తో సహా చెప్పేటట్లు ఉండాలి. రేపు ఒక గెట్ టుగెదర్ జరిగింది అనుకోండి మీ క్లాస్ వాళ్ళది, మాదే రిసార్ట్, వై కాంట్ యు కమ్ అండ్ హ్యావ్ ఏ బ్లాస్ట్ హియర్ అన్న మాట మనం అనగలుగుతాం మనం ఫ్లాట్ పెట్టుకోవడం వల్ల? నో రైట్. ఇప్పుడు ప్రతి ఒక్కరు గెట్ టుగెదర్ అయితే జరుగుతుంది కదా, 3 years కో 4 years కో అట్లీస్ట్ 5 years ఒకసారైనా జరుగుతుంది కదా. ఇది నాది రిసార్ట్, నాకు ఇక్కడ విఐపి ట్రీట్మెంట్ ఉందని మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. మీరు ఒక 2 BHK ఎక్కడో కొనగలుగుతున్నారు, 30,000 రెంట్ వస్తుంది, చెప్పగలుగుతారా? ఇవన్నీ మన డబ్బులతో కొనలేనివి. ఇలాంటి లైఫ్ స్టైల్ నాకు ఉందని మీరు భరోసాగా చెప్పుకుంటే మీ లైఫ్ లో మీకు పలుకుబడి కానీ మీకున్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కానీ రేపు పడుకునేటప్పుడు రేపు మీకు నలుగురు కాల్ చేసి అడుగుతారు, అరే నీకు ఉంది కదా ఒక స్టే నేను వాడుకోవచ్చా? లేకపోతే నువ్వు ఫోన్ చేస్తే రూమ్స్ అన్ని బుక్ అయ్యాయి అంటున్నారు, నీకు వాల్యూ నీదే కదా రిసార్ట్, ఒక స్టేని నా కోసం ఇప్పించగలుగుతావా అని మీ కాల్ చేస్తే మీకు పలుకుబడి పెరిగినట్లే కదా మీ సర్కిల్లో. సో మీరు ఆ స్టేజ్ లో ఉండాలి అన్న దాని గురించి డిజైన్ చేసినదే ఇది ఈ ప్రోడక్ట్. ఓకేనా? సో మీరు బీ పాజిటివ్. ఓన్లీ థింగ్ ఏంటంటే కనుక ఈ ప్రోడక్ట్ కంప్లీట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత రెఫర్ చేయడం మొదలు పెట్టండి. మీకు ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు అంటే కనుక టేక్ యువర్ టైమ్ టు డైజెస్ట్ దిస్ ప్రోడక్ట్. బికాస్ ఈ ప్రోడక్ట్ అనేది ఒక్కసారి సేల్ చేస్తే అయిపోయేది కాదు, లైఫ్ లాంగ్ మనతో ట్రావెల్ అయ్యేది. లైఫ్ లాంగ్ మనతో ట్రావెల్ అవ్వాలనుకున్న బెటర్ అండర్స్టాండింగ్ ఉండాలి కదా ప్రోడక్ట్ మీద. సో బెటర్ అండర్స్టాండింగ్ తీసుకోండి, మీ లీడర్ దగ్గర అయినా తీసుకోండి, నాతో మాట్లాడినప్పుడైనా తీసుకోండి, ట్యూస్డే మీటింగ్స్లో అయినా తీసుకోండి. బట్ మీరు ఈ టైం మీరు 1 week కన్నా ఎక్కువ టైం మీరు డైజెషన్ లో పెట్టుకోకండి. ఎందుకంటే అక్కడ యూనిట్స్ అమ్ముడుపోయాయి అనుకోండి మీకన్నా ఫాస్ట్ గా, మీ అండర్స్టాండింగ్ కన్నా ఫాస్ట్ గా యూనిట్స్ అమ్ముడుపోతే మళ్ళీ తర్వాత మనం బాధపడాలి కదా. ఇంకా అర్థం చేసుకుంటానే ఉన్నానండి అంటే అది సోల్డ్ అవుట్ అవుతుంది ప్రోడక్ట్. ఓకేనా? ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. బ్యూటిఫుల్, ఎక్సలెంట్ టైం. సో ఆల్మోస్ట్ మనకి ఇంత టైం ఇచ్చారు శ్రీకాంత్ గారు ఓన్లీ బికాస్ ఆఫ్ మన అందరికి కరెక్ట్ గా ప్రోడక్ట్ అసలు ఏం జరుగుతుంది అనే అవేర్నెస్ మనకి కరెక్ట్ గా అర్థమవుతే గనక అసలు లైఫ్ స్టైల్ అప్గ్రేషన్ అంటే అప్గ్రేడ్ అవుతుంది, టోటల్ కంప్లీట్ గా అప్డేట్ అవుతుంది, టోటల్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్ లీడర్స్ అందరికీ కూడా. బ్యూటిఫుల్ టైం, ఎక్సలెంట్ టైం జరిగింది అసలు ఇది నిజంగా. అండ్ మోస్ట్ ఫార్చ్యూన్ విషయం ఏంటిదని అంటే మనం ఈ సెషన్ ని రికార్డ్ చేయడం చాలా ఎక్సలెంట్ అసలు. సో దీన్ని నేను యూట్యూబ్ లో పెట్టేసి నేను అందరికీ లింక్స్ అనేది షేర్ చేసేస్తాను.
ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా లేకపోతే ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా దీన్ని చూడండి. బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. మీ టీమ్ మెంబర్స్కి ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా చేయొచ్చు మీరు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ శ్రీకాంత్ గారు డైరెక్ట్ నంబర్ కూడా ఇచ్చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా తన మనసులో ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు కాల్ చేయమని చెప్పండి, వచ్చిన ప్రతి క్వశ్చన్ కి కాకుండా నిజం చెప్పాలనంటే. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఇంకా ఎవరైనా ఏదైనా ఇన్పుట్స్ ఉంటే కనుక మనము త్రూ వాట్సాప్ అండ్ కాల్స్ ద్వారా మాట్లాడుకుందాం. ఓకే.